నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమాఘంత ప్రభావాలు చెల్లును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును సోదరు విలియం మ్యారియన్ బ్రెనహామ్ గారు 1959వ సంవత్సరము మార్చి 1వ తేదీన అమెరికా దేశంలోని జెఫర్సన్ విల్ల పట్టణమందుల బ్రెనహామ్ టాబర్నకల్లో ప్రసంగించి ఉన్నారు. దాని ఇప్పుడు తెలుగు అనువాదంతో వినబోతున్నాం. వర్తమానం పేరు స్ట్రైట్ ఇస్ ద గేట్, ద్వారము ఇరుకుగా ఉన్నది. It's so good to be back in the house of the Lord. సహోదరు నెవెల్, ధన్యవాదాలు, వందనాలు. దేవుని యొక్క గృహములోకి మరొకసారి చేరుటనేది ఎంతో శ్రేష్టమైన సంగతి. I always enjoy getting back to the tabernacle, no matter wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ తిరిగి మందిరంలోనికి వచ్చడం వల్ల నేను ఎప్పుడూ ఆనందిస్తుంటాను. There's something about this little old spot that I like to come back to. నేను ఈ చిన్న పాత స్థలానికి తిరిగి వచ్చుట కొరకై నేను ఇష్టపట్టుకు ఒక విషయం ఉన్నది. It's just, it was my first and only church I've ever pastored, and it just seems good to get back here again. అది నేను కాపరత్వం చేసిన ప్రథమ సంఘం ఇది. అందుచేత ఇక్కడికి తిరిగి వచ్చుట నాకెంతగానో మంచిగా అనిపిస్తుంటుంది. And I believe that on that great morning when the sun refuses to shine and the stars fade out their light, నేను ఇలా నమ్ముతున్నాను, సూర్యుడు కాంతి విహీనుడై అయిన ఆ ఘనమైన ఉదయవేళ, నక్షత్రాలు తమ కాంతిని స్తంభింపజేసిన ఆ ఘనమైన ఉదయవేళ, I believe there'll be some from this tabernacle present there that day that's washed in the blood of the Lamb. I'm looking for that time. గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారైన ఈ మందిరములోని కొందరు అచ్చట ఉంటారు. ఆ సమయము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. As I come through the room just now, I met Sister Arganbright back there. నేను ఇప్పుడే గదిలో నుండి వస్తున్నాను. అక్కడున్న సహోదరి ఆర్గన్ బ్రైట్ నేను కలుసుకున్నాను. And she was telling me that there was some people here who was at the Kingston meeting that visited at the time. ఇక్కడున్న బట్టి కొందరు కింగ్స్టన్ కూడికలకు వచ్చి ఉన్నారని ఆమె గారు చెప్తున్నారు. And I was so happy to have them here as a testimony. ఇక్కడ ఒక సాక్ష్యంగా వారు ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. Wherever they are, if they'll hold their hands up, was at the Kingston meeting in Jamaica. Back at the back. All right. That's fine. జమైకాలోని కింగ్స్టన్ కూడికలో హాజరైన వారు ఇక్కడ ఉన్న అలాంటి వారు మీరు చేరి చూస్తారా? అవును, వెనకాల ఉన్నారా? సరే, మంచిది. I see Oral's postcard. I guess you've already announced his meetings. ఓరల్ యొక్క పోస్ట్ కార్డు నేను చూశాను. వారి కుడికల విషయం మీరు ప్రకటించి ఉందరని నేను ఊహించాను. I didn't know it until the dates until yesterday. I think it begins on the 6th, doesn't it? నిన్నటి వరకు కూడా ఆ తేదీలు నాకు తెలియదు. 6వ తేదీ ఆరంభమవుతుందని అనుకుంటున్నాను. అవునా? 6th through the 15th, Brother Roberts in Louisville. 6 నుండి 15 వరకు సహోదరు రాబర్ట్స్ లూయివిల్ లో ఉంటాడు. Now go hear him. Brother Roberts is a bosom friend of mine and a real servant of Christ. వెళ్ళి అతని వినండి. నా ముఖ్య స్నేహితుడు అతడు, క్రీస్తు యొక్క నిజమైన సేవకుడు. And I'm sure you'll enjoy his messages night after night. ప్రతి రాత్రి కూడా అతని వర్తమానం ద్వారా మీరు ఆనందించగలరని నేను చెప్పగలను. And as he prays for the sick, I'm sure that you'll see God move. అతడు రోగుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుని కదలికను మీరు చూడగలరని నేను గట్టిగా చెప్పగలను. Because he is a great warrior of faith, Brother Roberts is. And a man who God is using mightily. ఎందుకనగా అతడు సహోదరు రాబర్ట్స్ విశ్వాసవీరుడు, దేవుని ద్వారా బలంగా వినియోగపడుతున్న మనుషుడు అతడు. And his ministry has climbed from, I remember when I first met Brother Roberts, he was in a little ragged tent over in St. Louis, Missouri. అతని పరిచర్య అలా ఎదిగినది. నేను ప్రథమంగా సహోదరు రాబర్ట్స్ ను కలిసినప్పుడు మెససోరి యందలి సెయింట్
లూయిస్ లో చిన్న చిరిగిపోయిన గుడారములో ఉన్నాడు. And I was in Kansas City, Missouri, and I was in Kansas City, Kansas, in an auditorium. కాదు, కాన్సాస్ సిటీ, మిసిసిరీలో. నేను కాన్సాస్ నగరములో ఒక ఆడిటోరియంలో ఉన్నాను. He sat on the front seat. After the service was over, we went around to the back and was talking. They introduced me to him. అతను ముందు స్థలంలో కూర్చొని ఉన్నాడు. కూడిక ముగిసిన వెంటనే మేం వెనకాలకు వెళ్లి మాట్లాడుతున్నాం. నన్ను వారికి పరిచయం చేశాడు. He's younger than I am. Oral's in his early 40s. అతను నాకంటే చిన్నవాడు. 40 సంవత్సరాల ఆరంభ స్థితిలో ఉంటాడు. And so he said, "Do you think God would hear my prayer for the sick?" అతను అడిగాడు, రోగుల కొరకైన నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నీవు అనుకుంటున్నావా అని. I said, "Brother, he'll hear anybody's prayer that'll pray." ప్రార్థించిన ప్రతివారి ప్రార్థన ఆయన వింటాడు సహోదరుడా అని నేను చెప్పాను. Well, he started off and he said, "Here I go." నేను చెప్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. And he's a very smart man. He's college education, 4 years of psychology, and I'm sure he's a brilliant man. అతడు చాలా నాజూకైన మనిషి. కాలేజీ చదువు, 4 సంవత్సరాల సైకాలజీ చదువున్నది. అతను తెలివిగలవాడని నేను చెప్పగలను. And he's got up to a place now to where he's got a staff of advisors around him. అతడు ఒక స్థితిగల స్థానానికి చేరుకున్నాడు. అతడు ఎక్కడుంటాడో అక్కడ 2 సలహా సభ్యులు అతని చుట్టూ ఉంటారు. And thanks to when he speaks, he thinks it out, and you'll really enjoy him, I'm sure. అతడు మాట్లాడుతున్నప్పుడు అలాంటి విషయాల్లో నిజంగా అతన్ని బట్టి ఆనందిస్తారు. అది నిశ్చయమని చెప్పగలను. And so now, I would like to give just a little report on what our Lord did in our little humble meeting in Jamaica and in Puerto Rico. జమైకాలోను ప్యూటోరికోలోను మా యొక్క చిన్న కోడికల్లో ప్రభు ఏమేమి చేశారో ఆ చిన్న నివేదికను మీకు అందించాలని ఆశిస్తున్నాను. It was a strange thing that I went over because many calls come in. నేను తిరిగినవన్నీ ఒక వింతైన విషయమే, ఎందుకంటే అనేకమైన ఆహ్వానాలు వచ్చినవి. As Leo here knows that the phone and through the run of a week there's literally hundreds of places call for meetings. ఇక్కడ ఉన్నటువంటి లియోకు తెలుసు, వారమంతా కూడా అక్షరార్థంగా 100 కొలది స్థలాలకు కుడికలకు రమ్మని ఆహ్వానాలు వచ్చినవి. But yet I like to feel led where I go. Like for అయితే నేను ఎక్కడికి వెళ్లాలని నడిపించబడ్డానో వాటినే నేను అపేక్షించాను. if I go because the man sent for me to come, then I come in the name of that church or that organization. నన్ను ఎవరు రమ్మని ఆహ్వానించిండిరో వారిని బట్టి నేను వెళ్లితే నేను ఆ సంఘము నుండే, ఆ సంఘ శాఖ నుండే వచ్చిన వాడినవుతాను. If I would go because Brother Neville said I should go, I would have to go in the name of Brother Neville. సహోదరు నెవిల్ వెళ్లాలని చెప్పినప్పుడు నేను వెళ్ళినట్టయితే నేను సహోదరు నెవిల్ పేరిటనే వెళ్లిన వాడిని అవుతాను. But I like to go when Jesus sends, so you can go in the name of the Lord Jesus to meet the people. అయితే యేసు పంపించినప్పుడు నేను వెళ్ళుటకై ఆశిస్తాను. అందుచేత ప్రజలను కలుసుకుంటూ కొరకై ప్రభు అయిన యేసునామమున వెళ్ళు. And I was laying on the bed and I'd been a little tired. నేను కొద్దిగా అలసిపోయి పడక పైన పరుండి ఉంటేని This valley, sooner or later I'll have to leave this valley because it's just breaking my throat to such a place I just can't hardly stand it. ఈ కొలను త్వరితంగానో లేక ఆలస్యంగానో నేను ఈ కొలను విడిచిపెట్టాలి, ఎందుకంటే ఇది నా గొంతుకును చీల్చివేస్తుంది. నేను దానికి తట్టుకోలేకున్నాను. I can be away and be back. We come the other day, Leo and I, within 40 miles after being in the swamps in Florida. నేను దూరంగా ఉన్నాను. నేను నిన్ననే వచ్చాం. ఫ్లోరిడా నుండి బురదలో ఉండి లియో నేను 40 మైళ్ళు వచ్చాము. Throat all cleared up, and within 40 miles of Louisville, it stopped again. గొంతుగా అన్ని సరైపోయినవి. లూయివిల్ నుండి 40 మైళ్ళ పరిధిలో అది మరలా ఆగిపోయినది. Brother Banks Woods ought to be here somewhere this morning, and
The other day coming in from Kingston and Puerto Rico where my throat had just been perfect. సో బ్యాంక్స్ వుడ్ ఈ ఉదయం ఎక్కడో ఒక చోట ఉండవలసి ఉన్నది. క్రితం దినం కింగ్స్టన్, పిటోరికో మొదలగు స్థలాల నుండి మేము రాగా అక్కడ నా గొంతుకు చాలా బాగున్నది. And I got off the airplane still all right, and before we could get to Jeffersonville, it closed up again. నేను విమానం దిగాను, బాగానే ఉన్నది. జెఫర్సన్లకు వెళ్ళక ముందే అది మరలా మూసుకుని పోయింది. See, it's the valley here. It's the bacteria in the air, or either God won trying to get me away. చూశారా, ఇక్కడ కొలను ఉంది. అది గాలిలోకి బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు కావాలి, లేదా దేవుడి వలన అది కావాలి. ఒకటి నన్ను బయటికి తెస్తున్నది. So I don't understand it. I prayed and asked so many times. అందుకని నేను అది అర్థం చేసుకోలేదు. అనేక సార్లు ప్రార్థించాను, అడిగాను. But however, I just woke up. It's about 3:00 in the morning. అయితే నేను తటాల మేల్కొన్నాను. అది తెల్లవారుజాము 3 గంటల సమయం. And my wife and little boy was asleep. నా భార్య, నా చిన్న బాబు నిద్రిస్తున్నారు. And I raised up on the side of the bed and I seen a great number of people had gathered at a large place. ప్రక్కనున్న పడక మీద నేను లేచాను. పెద్ద స్థలంలో విస్తారమైన జనసమూహం ఉంటే నేను చూశాను. And I said to Billy Paul, you go in there and give those people prayer cards. బిలీపాల్తో నేను చెప్తున్నాను, నీవక్కడికి వెళ్లి ప్రజలందరికీ ప్రార్థనా కార్డులు ఇవ్వు అని చెప్పాను. And he said, okay, Dad. అలాగే డాడీ అని అతను చెప్పాడు. In a few minutes he returned and said, you can't give prayer cards to those people. కొద్ది నిమిషాల్లో అతడు వెనుకకు తిరిగి వారికి ప్రార్థనా కార్డులు నీవు ఇవ్వలేవు అని అతడు చెప్పాడు. He said, you see this man standing here? I said, yes. ఇక్కడున్న మనిషిని నీవు చూస్తున్నావు కదా అని అన్నాడు. అవును అని నేను అన్నాను. He said, he was over here, and I said, everybody wants a prayer card, hold up your hands. అతడు ఇక్కడ ఉన్నాడు. అది అన్నాడు అతడు. నేను చెప్తున్నాను, ప్రార్థనా కార్డులు కావలసిన వారు మీ చేతులు ఎత్తండి అని నేను అన్నాను. And said, I went to give him a prayer card. He went somewhere else, and then I went over there, and he was over somewhere else. Now here he is way back over here. నేను అతనికి ప్రార్థనా కార్డులు ఇచ్చిన కొరకే వెళ్ళి ఉంటుని అతడు ఎక్కడికో వెళ్ళాడని చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్ళాను, అతడు ఎక్కడో ఉన్నాడు, అతడు ఇక్కడే ఉన్నాడు. Said, I can't even give out one prayer card. నేను ఒక్క ప్రార్థనా కార్డు కూడా ఇవ్వలేను అని అతడు చెప్పాడు. I said, well, Billy, you won't have to give out prayer cards because there's such a great space here to everybody can. సరే బిల్లి, నీవు ప్రార్థనా కార్డులు ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే అందరూ రావడానికి చాలంత స్థలం ఉంది. Prayer cards is to keep a riot, you see, and keep them in order. ప్రార్థనా కార్డులు కట్టుబాటు లేకుండా చేస్తవి, చూశారా, అవి క్రమంలో ఉంచాలి. I said, oh, I can take everybody there, no more than what there is in the space of God, and line them up and pray for them one by one. నేను చెప్పాను, ప్రతి ఒక్కరిని నేను సమీపిస్తాను, నాకున్న స్థలం నాకు చాలు, వారి వరుసలో ఉంచి ఒకరి తర్వాత ఒకరికి ప్రార్థన చేద్దాం. And he said, all right, and he turned to the right and went away from him. అలాగే అని చెప్పి కుడివైపుకి తిరిగి నా దగ్గర నుంచి వెళ్లిపోయాడు. And I turned around this way as he went off that way and was watching. అతడు ఆ వైపునకు తిరిగి వెళ్ళినప్పుడు నేను ఈ వైపునకు తిరిగి అతన్ని గమనిస్తూ ఉన్నాను. And I heard a voice come down from heaven and said, but at this time I will begin to magnify them. పరలోకముడి దిగి వచ్చిన ఒక స్వరము నేను ఇలా విన్నాను. అయితే ఈ సమయాన నేను నిన్ను ఘనపరచబోతున్నాను అని చెప్పబడినది ఆ స్వరము. And I looked and I never seen such a crowd of people. They were swarming from everywhere. నేను చూశాను, అటువంటి విస్తార జన సమూహము నేనన్నడూ కూడా చూడలేదు. ప్రతి చోట నుండి గుంపులు గుంపులుగా ఎక్కుతూ ఉన్నారు. And Brother Roberts' name was called. Said, now Brother Oral Roberts is coming to see you. సహోదరు రాబర్ట్స్ పేరు పిలువబడినది. ఇలా చెప్తున్నారు, ఇప్పుడు సహోదరు ఓరల్ రాబర్ట్స్ ను నిన్ను చూచుట కొరకై వచ్చుచున్నారు అని చెప్పబడినది. And I said, how shall I greet Brother Roberts? Said, just the same way he greets you.
సహోదరు రాబర్ట్స్ కు నేను ఎలా శుభాకాంక్షలు తెలియచేయాలి అని నేను అన్నాను. అతడు ఎలా చెప్తాడో అలాగే అని చెప్పబడినది. Well, I seen Brother Roberts coming with a black suit on, a little hat like Bing Crosby wears, a little turned up and pulled down, a little black hat. నల్లటి కోటు ధరించి సహోదరు రాబర్ట్స్ వచ్చుట నేను చూశాను. బింగ్ క్రాస్బై ధరించినట్లుగా చిన్న టోపీ పెట్టుకుని ఉన్నాడు. కొద్దిగా నల్లగా ఉండే టోపీ పైకి క్రిందగా వంగి ఉంటుంది. And I was standing kind of up, and he looked up and said, "Hello, Brother Branham." నేను కొద్దిగా పైగా నిలబడి ఉన్నాను. పైకి చూచి హలో సహోదరు బ్రహ్యాం అని అన్నాడు. And I said, "Hello, Brother Roberts." Shook his hands. హలో సహోదరు రాబర్ట్స్ అని చెప్పి నేను కరస్పర్శ చేశాను. He said, "You got a nice crowd." I said, "Quite a crowd, Brother Roberts." చాలా మంచి జనసమూహం నీకున్నారే అని అన్నాడు. పెద్ద సముదాయమే సహోదరు రాబర్ట్స్ అని నేను అన్నాను. And he turned and went off the way Billy did, to the right. బిల్లి కుడివైపుడికి వెళ్లిన దారినే అతడు తిరిగి వెళ్లిపోయాడు. And I thought, where am I going to speak to them from? And I tried on everywhere to find a place to speak. నేను ఎక్కడి నుండి వీరితో మాట్లాడాలి, ఎక్కడి నుండి మాట్లాడవలెనా అని నేను వెతికాను. I was in such a situation, something down, that I couldn't see where to speak to them from. నేను అలా కృంగిని స్థితిలో ఉన్నాను. ఎక్కడి నుండి మాట్లాడవలెనో నేను అది చూడలేకపోయాను. And somebody said, "Well, come over here." సరే ఇక్కడికి రా అని ఒకరు చెప్పారు. I said, "Well, you couldn't see no better there." నేను చెప్పాను, సరే మంచిదే, నీవిక్కడ చూడలేవు అని అన్నాను. And I started across the place, and I remember this. స్థలాన్ని నేను దాటిపోయాను. అప్పుడు అది నాకు జ్ఞప్తి ఉన్నది. I said, the main thing for me to do is keep humble in my heart, always before God and His children. నేను అన్నాను, నిరంతరం దేవుని ఎదుట, ఆయన యొక్క ప్రజల ఎదుట నా హృదయంలో నేను తగ్గించుకుంటే నాకు ప్రాముఖ్యమైన విషయమై ఉంటున్నది. And I come out of the vision. And I thought, what does that mean? ఆ దర్శనం నాకు అదృశ్యమైపోయింది. అది ఏమై ఉంటుందా అని నేను అనుకున్నాను. Maybe it means we're going to have such a where's it going to be at? మేమిది బహుశా చేయబోతున్నామా, లేక అతడు ఎక్కడున్నాడు? You see, sometimes in visions He don't tell you just where. He just speaks, and it's in parable like. చూడండి, కొన్నిసార్లు దర్శనాల్లో ఎక్కడైనది ఆయన చెప్పరు. ఆయన కేవలం మాట్లాడుతారు. అది ఒక ఉపమానం లాంటిది. And I'm sure you that read the Bible understand that. బైబిల్ చదువుకుంటున్న మీకు మీరు అది అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. And then I went into the front room and sat down for a little while. And it was about 3:30 or 4 o'clock in the morning. అటు తర్వాత నేను ముందు గదిలోకి వెళ్లి కొద్దిసేపు క్రింద కూర్చున్నాను. అది తెల్లవారుజాము 3:30 లేక 4 గంటల సమయం. అది I got real sleepy. I went back and laid down, and I dreamed a dream, and it was the most odd dream. నిజంగా నాకు నిద్ర వస్తుంది. తిరిగి వెళ్లి పండుకున్నాను. నేను ఒక విడ్డూరమైన కల కన్నాను. Most all of you know one of the managers, Jack Moore. Brother Jack Moore, known him for years. అనేక మందికి మీకు తెలుసు జాక్ మోర్. సోదర్ జాక్ మోర్ మేనేజర్లకు మీకు తెలుసు. సంవత్సరాల తరబడిగా అతని నాకు తెలుసు. I thought that I was out with the date with his daughter, a girl about 17 years old, and was taking her by the hand, leading her up the hill, little Jackie. అతని యొక్క 17 సంవత్సరాల అమ్మాయితో తేదీ నిర్ణయం చేసుకుని చేయబట్టుకుని కొండ యొద్దకు తీసుకుని వెళ్తున్నట్లుగా నేను అనుకుంటున్నాను. ఆమె పేరు జాకీ. Well, I've known her since she was just a nursing baby. ఆమె పాలు త్రాగే పసిబాబు వయసు నుండి నాకు తెలుసు. And I was leading her up the hill, and I went 3 city blocks up the hill, leading this girl. నేను ఆమెను కొండపైకి నడిపిస్తున్నాను. ఈ అమ్మాయిని నడిపిస్తూ 3 పట్టణాలు దాటి కొండ ఎక్కి వెళ్ళాను. And we come under a big tree, and she sat down. పెద్ద చెట్టు క్రిందకి మేము వచ్చాము. ఆమె కూర్చున్నది. And like a lot of the little teenage girls today wear them skirts that, kind of bulged out. And
she had on one of those kind of a skirts. అనేక మంది యువతులైన అమ్మాయిలు నేటి రోజుల్లో పొట్టి చొక్కాలు వేసుకున్న రీతిగా ఒక రకమైన ఉబ్బుకొని ఉండే పొట్టి చొక్కాలు తెలుసా, అటువంటిది ఆమె వేసుకుని ఉన్నది. And she took this little skirt and kind of spread it out and sit down. ఆమె ఆ చిన్న పొట్టి చొక్కా తీసివేసి అలా పరచి కూర్చున్నది. And as young folks usually looking at each other, she folded her hands like this and began to look up towards the sky. యవనస్తులు ఒకరి వైపు ఒకరు చూసుకున్న రీతిగా ఇలా ఆమె తన చేతులు ముడిచి ఆకాశం వైపు తేరి చూస్తుంది. Well, Jackie is a very fine little girl, but she has a great big mouth and great big eyes and kind of sandy hair. Not too attractive, but a real little lady. సరే, జాకీ చాలా మంచి అమ్మాయి, అయితే పెద్ద నోరు, పెద్ద కళ్ళు, మెరిచే వెంట్రుకలు ఆమెకున్నవి. ఎక్కువ ఆకర్షణీయమైనది కాకపోయినా శ్రద్ధాలైన స్త్రీ. And I could see her big eyes as she looked towards the skies and how the reflection of the skies was in her eyes. మేఘాల వైపు ఆమె చూస్తుండగా నేను ఆమె పెద్ద కళ్ళను చూడగలిగాను. ఆమె కళ్ళలో నుండి మేఘాలు పరావర్తనం చెందుతున్నవి. Well, I went about 5 feet from her and kind of laid down sideways like this and got a straw and put it in my mouth and began to chew on this straw. ఆమె యొద్ద నుండి 5 అడుగులు అలా వెళ్లి ఒక ప్రక్కగా ఇలా ఉన్నాను. ఎండుగడ్డి తీసుకుని నా నోట్లో పెట్టుకున్నాను. ఆ గడ్డిని నెమరవేయడం ప్రారంభించాను. And I began to think, what am I doing up here? Why, me an old man and with this young girl. నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఏంటి, వృద్ధుడైన నేను ఈ యవన బాలికతో? Why, said I'm married and have a bunch of children. I don't have any business up here with this young girl. నేను అనుకుంటున్నాను, నేను వివాహితులను, బిడ్డలున్నారు, ఈ యవన స్త్రీతో నాకేమీ వ్యవహారం అవసరం లేదు. And I started to raise up, and when I did, a voice came from the tree and said, this is for a sign and for a cause. నేను లేవబోతున్నాను. నేను అలా చేయుచుండగా చెట్ల నుండి ఒక స్వరం ఇలా చెప్పినది, ఏదే ఒక సూచన కోసం, ఒక కారణం కోసం అని. And I woke up and I almost screamed. A nightmare. నేను మేల్కొన్నాను. నేను పెద్దగా ఏడ్చాను. ఘోరమైన కల. Oh, wonder if that means that I'm going to backslide or something happened to me. నేను పడిపోతున్నానా అని ఆశ్చర్యపడుతున్నాను, లేక ఏదైనా నాకు జరగనై ఉందా అని నేను తలంచాను. Well, I thought if I go to trying to use my own mind, then I'll get it all mixed up. So I'll just wait on God. నేను నా స్వంత మనస్సును వినియోగించినట్లయితే దానంతా తరుమరు చేస్తాను, కనుక దేవునిపైనే ఆధారపడతానని నేను అనుకున్నాను. And I started praying. I said, Lord, does that dream pertain to that vision just in the early part of the night, or what does it mean? ప్రార్థించడం మొదలుపెట్టాను. ఇలా ప్రార్థించాను, ప్రభువా, ప్రొద్దుగుంక వేళ వచ్చిన దర్శనానికి ఈ కల సంబంధమున్నదా? దాని అర్థమేంటి? After waiting sometime, maybe an hour, my wife was already up and had breakfast ready. కొద్దిగా అలా వేచిన తర్వాత అలా 1 గంట సేపు నా భార్య మేల్కొని ప్రాతకాల పలహారం సిద్ధపరచున్నది. Then the voice came back again and said, go on to Kingston and it'll be told you there what to do. తిరిగి ఆ స్వరం వచ్చేలా చెప్పినది, కింగ్స్టన్కి వెళ్ళు, ఏమేమి చేయాలో అక్కడ తెలియచేయబడుతుంది. So immediately I went to Kingston. కాబట్టి వెంటనే నేను కింగ్స్టన్కి వెళ్ళాను. And they know Thursday afternoon that I'd be there Friday. That's all the advertisement we had. శుక్రవారం నేను అక్కడికి ఉందునని మంగళవారం మధ్యాహ్నానికి వారికి తెలిసినది. అంతకంటే గొప్ప ప్రకటనలు ఏమీ వారు చేయబడలేదు. I'm not very good at making thought or estimating crowds because I usually exaggerate on it. అలాంటివి చేయుటకు కానీ
గుంపుల జనము కోసం ఎదురు చూచుట, ఎందుకంటే అది అతిశయోక్తి అవుతుంది. But the first night I'd say we had about 1,200 people out because it was just knowing one day. అయితే మొదటి రాత్రే 1200 మంది ప్రజలున్నారు అని చెప్పగలను, ఎందుకంటే అది ఒక్కరోజే తెలియచేయబడినది కనుక. And the next day they started runners running 4 miles on relay up the mountains. ఆ తర్వాత రోజు 4 మైళ్ళ దూరం నుండి పరుగులు తీయడం ప్రారంభించారు, కొండలెక్కికుంటుకొచ్చారు. One runner would run for 4 hours and then let some other runner go on up the mountain. పరిగెత్తే ఒకడు 4 గంటల పరిగెత్తగలడు. ఆ తర్వాత పరిగెత్తి ఇంకొకడు పర్వతం దగ్గరకు చేరుకుంటాడు. And the second night there was about 5,000. రెండవ రాత్రికి 5,000 మంది కూడుకున్నారు. And the third night is estimated around 15,000, maybe 20. మూడవ రోజుకు 15 లేక 20,000 మంది వచ్చారు. And there were thousands times thousands came to the Lord. ఆ తర్వాత వేల మంది ప్రభు కొరకు చేరుకున్నారు. And the vision was the little church, the girl was a virgin, just a child. And that meant the virginity of the church. ఆ దర్శనం ఇది. ఆ అమ్మాయి కన్య, చిన్న సంఘము, కేవలం చిన్న బిడ్డ మాత్రమే. దాని అర్థం సంఘం యొక్క కన్యాత్వం. And the 3 city blocks up the hill was 3 days I would minister. ఆ కొండపైన 3 అడ్డులున్నవి. 3 రోజులు నేను అతను పరిచర్య చేశాను. And taken the little virgin church by my ministry from where she was on higher in the things of God until it shook the entire island. నా యొక్క పరిచర్య ద్వారా ఆ చిన్న కన్య సంఘములను తీసుకునుట, ఆమె ఎక్కడున్నదో దేవుని యొక్క ఉన్నతమైన కార్యాల ద్వారా తీసుకునుట ఆ ద్వీప కల్పానంతటిని అది ఉపవేసింది. And all ministers and people around crying and begging and persuading just a night or 2 more. The city officials. ఓహో, చుట్టూరా ఉన్న ప్రజలు, సేవకులు, అరుపులు, కేకలు, బ్రతిమలాడి కేవలం 1 రాత్రి లేక 2 పట్టణ అధికారులంతా బ్రతిమలాడారు. We went from there to Puerto Rico. There we were met with great high triumph. అక్కడ నుండి మేము పెటోరికోకు తరలి వెళ్ళాము. అక్కడ మేము ఘన విజయాన్ని చవిచూచాము. And thousands times thousands packed the track until it was estimated some 40,000 precious souls came to the Lord Jesus. వేల మంది తొక్కిసలాడారు. 40,000 ప్రశస్త ఆత్మలు యేసు ప్రభువు వద్దకు వచ్చారు. And at the going, I hope I'd say this to my own church, but I couldn't do it out in the public around where home folks are not, because it might be looked at wrong. వెళ్తున్నప్పుడు నా సొంత సంఘానికి నేను చెప్పగలను. వెళ్తున్నప్పుడు బహిరంగంగా నేను ఇది చేయలేకపోయాను. స్వంత వారెవరో లేరు, ఎందుకంటే అది తప్పుగా కనిపించవచ్చునేమో. But I have the judge's name here on a piece of paper who gave the talk when he was leaving, right here, and him and his staff. అయితే అతడు అతని అనుచరులు విడిచి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడిన తీర్పరి యొక్క పేర్లు ఇక్కడే కాగితం పైన ఉన్నవి. And he said, we have been honored in the island to have different ministers. అతడు అన్నాడు, పలు రకాలైన సేవకుల వలన మా యొక్క ద్వీపకల్పము ఘనపరచబడింది. He said, when Mr. Billy Graham has just left the island recently and said we had a glorious meeting. అతడు చెప్తున్నాడు, మిస్టర్ బిల్లీ గ్రహాం కొద్ది కాలం క్రితమే ఈ ద్వీపకల్పాన్ని దర్శించి వెళ్ళాడు. మాకు మంచి కూడాలు జరిగినవి. He said, but Billy Graham just brought us the same gospel that we've always heard. అయితే మేము ఎప్పుడు వినే సువార్తనే బిల్లీ గ్రహాం తెచ్చాడు. He said, then we were honored to have Mr. Roberts on the island. He said, and Mr. Roberts gave us a great 3-day meeting. అటు తర్వాత మిస్టర్ రాబర్ట్స్ ను
ఈ దీపకల్పపైకి తీసుకుని వచ్చినందుకు అది మాకు ఘనతే. మిస్టర్ రాబర్ట్స్ 3 దినాల గొప్ప కూడికలు జరిగించాడు. But said the expenses was so high. In the hotels, అయితే హోటల్ ఖర్చులు ఎంతో ఎక్కువైపోయినవి. said left $35,000 for 3 nights for the hotel expense. ఇలా చెప్తున్నాడు, 3 రాత్రుల కూటాలకి హోటల్ ఖర్చులు $35,000 ఖర్చు మిగిల్చిపోయాడు. He said then Mr. Osborne was here, which was a great servant of Christ. అతను చెప్తున్నాడు, ఆ తర్వాత మిస్టర్ ఆస్పాన్ ఇక్కడికి వచ్చాడు, క్రీస్తు యొక్క గొప్ప దాసుడు. But said when Mr. Osborne left, there was a letdown. It looked like everything was gone. అయితే చెప్తున్నాడు ఈ విధంగా, మిస్టర్ ఆస్బాన్ వెళ్లిన తర్వాత అంతటితో ఆగిపోయినది, అంతటితో అయిపోయినట్లయినది అని చెప్పాడు. But said we noticed in this meeting that there really wasn't hardly anybody on the platform for Brother Branham to pray for. అయితే ఇలాగన్నాడు, అయితే ఈ కూటాల్లో మేము గమనించింది ఏదనగా సౌర్ బ్రహ్యాం ప్రార్థన చేయడం కొరకై వేదిక పైన ఎవరూ లేకపోయారు. But said after the services was over, we'd pick up truckloads of old chairs and clubs and everything out into the audience. అయితే కూటమైన తర్వాత పాత కుర్చీలు చంకబెట్టుకునే కర్రలు మొదలగవన్నీ ప్రజల నుండి మేము ఏరి ట్రక్కులకు కూర్చాము అని అతను చెప్పాడు. He said, it wasn't a man this time, God came to us. He said, ఈసారి మనుషుడు కాదు, దేవుడేమో ఎదుగు దిగివచ్చాడు అని చెప్పాడు. I said, don't expect my prayers, but your prayers out there. Lay your hands on each other. నేను ఇలా అన్నాను, నా ప్రార్థన కొరకై మీరు ఎదురు చూడవద్దు, అయితే మీ ప్రార్థనలే ఎక్కడ ఉంటవి, మీరొకరిపైన ఒకరు చేతులుంచి ప్రార్థించండి అని చెప్పాను. And they'd bring maybe a dozen or two at the platform, and when the discernment would come down, the people would just scream. వారు 1-2 డజన్ల మందిని వేదికనకు తీసుకుని వచ్చారు. ఆత్మ వివేచన వచ్చినప్పుడు ప్రజలు మూలుగులతో ఏడ్చారు. We stayed in a 4th-class hotel and paid all of our own expenses and ways ourselves. మేము 4వ తరగతి హోటల్లో నివసించాము. మా హోటల్ ఖర్చులు, మా రాకపోకల ఖర్చులు మేమే భరించుకున్నాము. You help do that yourself with your tithings that you send me. That's what did it. దానికి మీరే సహాయం చేశారు. మీరు పంపిన దశమ భాగాలు అవే ఈ పని చేసినవి. And I want you to know that out of all of that, you have a part of it. దానంతటితో మీకు భాగముందని మీరది తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. And in the great glorious day to come, God will reward you. That రాబోతున్న మహిమగల దినాన దేవుడు మీకు ప్రతిఫలమిచ్చును కాక. see, you didn't have to. మీరెక్కడ రానవసరం లేదు. చూశారా, If the person itself goes and performs something, then you see when that person leaves, they think a big letdown. God left us. ఒక వ్యక్తి తనకు తానే వెళ్లి ఏదైనా చేసినట్లయితే చూడండి, ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత బాగా జరిగినది, దేవుడు మనల్ని విడిచాడు అని అనుకుంటారు. God don't leave you. He's with you always. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఎప్పుడూ ఆయన మీతోనే ఉంటాడు. See, you just as much into it as anybody. చూడండి, ఎవరైనా మీతో ఉన్నట్లుగానే ఉంటుంది. God may use a person for a certain ministry, but that don't mean that person has an option on God. ఒక పరిచర్య కొరకై ఒక వ్యక్తిని దేవుడు వాడుకునవచ్చును, అంత మాత్రాన ఆ వ్యక్తి దేవుని అందుకే ఎన్నుకున్నాడని అర్థం కాదు. It's your own faith in God. అది దేవుని ఎల్ల నీకున్న స్వంత విశ్వాసమే అవుతుంది. And they'd go out there in little old wheel buggies that they take like baby buggy wheels and make a board and lay the people on and wheel them in. వారందరికీ చిన్న పిల్లలు వాడే చిన్న చక్రాల బండి లాంటి బండ్లున్నవి. ఒకప్పుడు వాటి చెక్క చేసి వాటికి చక్రాలు వేయించి వాటిపైన వారిని అక్కడ పెడతారు. And after the service is over, all the racetrack would clear up. కూటమైన తర్వాత ఆ పందెముల దారంతా ఖాళైపోయినది. They'd just go along with wagons and scoop up little old carts and big old chairs and clubs and cots and beds. చిన్న చిన్న బండ్లన్నీ, పెద్ద కుర్చీలన్నీ, పడకలన్నీ, చంక కింద ఉన్న కర్రలన్నీ ఆ బండ్లకు వేసేశారు. And just where they just walked away and left them because of the presence of the Lord was there.
వాటినన్నింటినీ విడిచిపెట్టి నడిచిపోయారు. ఎందుచేతనగా ప్రభు యొక్క సన్నిధి అక్కడ ఉన్నది. That's what we want to see. అదే మనము చూడవలసి ఉన్నది. Man's out of the picture then. God is moving. దేవుడే కార్యనిర్వహణ తాలుస్తాడు. Coming back just to help now this morning, I'm going to speak in a few minutes. I asked the boys not to release the tape. ఈ ఉదయవేళ కొద్దిగా సహకరించుకొరకై నేను వచ్చున్నాను. కొద్ది నిమిషాల్లో నేను మాట్లాడబోతున్నాను. టేపు వదలవద్దని పిల్లలకి చెప్పాను. 3 days I've tried hard to think, what will I speak on? 3 దినాలు నేను అలసిపోయాను. నేను దేన్ని గురించి మాట్లాడాలి అనుటకు కొంత తలస్తున్నాను. And this morning before left, I felt a real stern warning in my heart to the church. ఈ ఉదయవేళ నేను విడిచి వెళ్ళక ముందు చాలా కఠినమైన హెచ్చరిక సంఘానికి ఇవ్వాలి అని నా హృదయంలో తలంపు కలిగినది. I told them, take the tapes, but don't release them for sale. టేపు చేసుకొనండి, అయితే అమ్మవద్దు అని నేను వారికి చెప్పాను. But before we do this, I'd like to give you just a little testimony. That it might do you good. It did me good. అయితే మనం అది చేయకముందు మీకు కొద్దిగా సాక్ష్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. అది మీకు క్షేమాన్ని చేకూరుస్తుంది, అది నాకు మేలు చేకూరుస్తుంది. We went on a 3 days fishing trip. Leo and Jean and myself and my son Billy Paul and his wife. మేము 3 రోజులు చేపల వేటకై వెళ్ళాము. ఎవరెవరనగా లియో, జీన్, నేను, నా కుమారుడైన బిల్లీ పాల్, అతని భార్య. Down to a friend that comes here at the tabernacle from down in Georgia. జార్జియా నుండి ఇక్కడికి మందిరానికి వస్తున్న ఒక స్నేహితుని దగ్గరకు. And they take us back in some swamp. I don't know just where it was now. వారు మమ్మల్ని చిత్తనేల దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు అది ఎక్కడుందో తెలియదు. Near Okeechobee or something like that. I don't know the name. Them Seminole Indians gave it. అది ఓకీచోబ్ అలాంటి దాని వద్ద సెమినోల్ ఇండియా వారు ఇచ్చారు. దాని పేరేంటో తెలియదు. But however, we were many miles back. ఆయనను ఎన్నో మైళ్ళు మేము వెనుకకు వెళ్ళాము. And this brother Evans, his brother is a sinner. అయితే ఈ సహోదరుడు ఏవాన్స్, అతని సోదరుడు ఒక పాపి. And he's a great fisherman. And he went back in the swamps a few months ago. అతను మంచి చేపల పట్టువాడు. కొన్ని నెలల క్రితము అతడు ఆ చిత్తడి స్థలానికి వెళ్ళాడు. And they have what they call the ground rattler. దానిని వారు గ్రౌండ్ లాటర్, అదొక పాము అని పిలుస్తారు. And the ground rattler bit him and he just barely lived. ఆ గ్రౌండ్ లాటర్ పాము అతన్ని కరుచున్నది, బ్రతకలేకపోయాడు. His limbs swelled up and they taken him to the doctors and they gave him shots. Those things are deadly. అతని కాలు వాచిపోయింది, వైద్యుల దగ్గర తీసుకుని పోయారు. వారు అతన్ని కాల్చారు, అది విషపూరితమైనదని. And they have a lot of cottonmouths back there also. Cottonmouth moccasin. Alligators up to 20 feet long. అక్కడ వారికి చాలా నేలకొక్కులు కూడా ఉన్నవి. నేలకొక్కులు, మొసళ్ళు 20 అడుగుల పొడవుంటవి. And while we were fishing back there, I'd caught a great big bass. మేము అక్కడ చేపలు పడుతున్నప్పుడు నేను పెద్ద చేపను ఒకదాన్ని పట్టుకున్నాను. Oh, it was a real day of relaxation. ఆ రోజంతా మాకది సంబరమే. And he was so big I couldn't get him out of the water. And he just straightened out the hook and went on, or pulled himself free. అది చాలా పెద్దది కనుక నీటిలోండి బయటికి లాగలేకపోయాను. అది గాలం పట్టుకొని అట్లాగే ఉన్నది. అందుకై అది లాగివేసుకున్నది. We had many bass, about 150 pounds of big bass. మేము చాలా పెద్దవాటిని పట్టాము. 150 పౌండ్లు పెద్దవాటిని పట్టుకున్నాం. Some of them weighing several pounds, from 4 to 7, 8 pounds. వాటిలో కొన్ని అయితే చాలా బరువైనవి, 4 నుండి 7-8 పౌండ్లు వరుసన్నవి. And I caught this big one and he got loose. నేనే పెద్దదాన్ని పట్టుకున్నాను, అది వదిలిపెట్టుకున్నది. And I threw back and I caught another one around 6-7 pounds.
నే విసిరవేశాను. నేను ఇంకొక దాన్ని పట్టుకున్నాను. 6-7 పౌండ్లు ఉండదు. And I had a long pole that you had to hold up over the lily pads. ఆ లిల్లీ పత్రాలను అందుకోగలిగినంత పెద్ద కర్ర నా వద్ద ఉన్నది. And Brother Evans was all wet from wading in the water because it's just marshes. నీళ్ళలోనే నిలిచిపోవడం వలన మేమంతా తడిసిపోయాము. ఎందుకంటే అదంతా చవిటి నేల కనుక. And he'd pulled off his shoes and rolled up his trouser legs and was sitting on a little dry place, kind of drying his clothes. అతడు అనగా సహోదరి ఏవాన్స్ తన మేజోళ్ళు వదిలివేసి ట్రౌజర్ మడుచుకున్నాడు. తన బట్టలు ఆరబెట్టుకున్నట్లుగా చిన్న పొడి నేలపై కూర్చున్నాడు. And he seen this big fish wallowing around in the bushes, and I was wading towards him. పొదలో తారాడుతున్న ఆ పెద్ద చేపను అతను చూశాడు. నే అతని వైపు నీటిలో నడుచుకుంటూ పోతున్నాను. He said, "Just a minute, Brother Branham, I'll get him for you." And he run out there. ఒక్క నిమిషం ఆగు సహోదరు బ్రహ్యాం, నేను దాన్ని నీకోసమే పడతాను అని అన్నాడు. అని అక్కడికి పరిగెత్తాడు. And I'd pulled it up, just the fish was about killed laying in the pads, and he run out to pick him up. చేప ఆ ఆకుల క్రింద నుండి చనిపోయిందనుకుని నేను బయటికి లాగాను. అది లాక్కొని అతడు పరుగు తీశాడు. And when he did, he let out a yelp, and here he come back, a rattler bit him. అతను అలా చేసినప్పుడు అది అరుపు అరచినది. అతను వెనుక్కు వచ్చాడు. ఒక ఆ రాట్లర్ పాము అతని కరిచినది. And we looked at it, and there was the fang holes in his foot where the rattler had hit him, and it was hurting him so bad till the tears was in his eyes. మేము దాన్ని చూశాము. ఎక్కడైతే ఆ రాట్లర్ పాము కొట్టినదో అక్కడ అతని పాదం పైన కోరపళ్ళు రంధ్రాలు పండేవి. అది అతనికి ఎంతగానో గొప్పగా నొప్పి చేసింది. కళ్ళ వెంట నీళ్లు వచ్చేంతగా బాధపడ్డాడు. It felt like it, his bones was just paralyzing. అతని యొక్క ఎముకలు విరిగినంతగా అతను బాధపడ్డాడని చెప్పాడు. And there we was many miles back in the swamp. He's a big man to have to pack. ఆ బురదలో మేము కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాం. అతను ఎత్తుకుని వెళ్లాలంటే అతను చాలా బరువైన మనిషి. And when a snake bites you, you get so sick in a few minutes till you just about dead. ఒక పాము నిన్ను కరిచినట్లయితే కొన్ని నిమిషాల్లో నీవు ఎంతో జబ్బుపడిపోతావు, చచ్చిపోయినంతగా అవుతావు. And Leo was standing present. లియో అలా నిలబడి ఉన్నాడు. And something came on my mind. Thou art still God? నా మనసులో ఒకటి కలిగినది. ఇంకా నీవు దేవుడివై ఉన్నావు. And when he's holding his foot and gripping it, and those two big fang holes in there where the rattler had grabbed him. అతను తన యొక్క పాదమును గట్టిగా పట్టుకొని దాన్ని పిడికిలి పట్టాడు. ఎక్కడైతే కోరపళ్ళు రంధ్రాలు వేసినదో అక్కడ ఆ రాట్లర్ పాము చీల్చినది కూడా. I laid hands on that place and said, Lord, it is written in thy word. నేనెక్కడ నా చేతులుంచేలాగు చెప్పాను, ప్రభువా నీ వాక్యమునందు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. They shall tread on the heads of serpents and scorpions, and nothing shall in no wise harm them. వారు పాములను తేళ్లను త్రొక్కుదురు, అవి వారికి హాని చేయవు అని చెప్పబడినది. And at that very instant, every pain left his foot, put on his shoes and fished all day. అదే క్షణంలో ప్రతి విధమైన బాధ పాదం నుండి విడుదలైపోయినది. పాదరక్షణ వేసుకుని ఆ రోజంతా చేపలు పట్టాడు. Went in that night and told them about him. They said, you better go to a doctor. ఆ రాత్రి వెళ్లి వారికి ఈ సంగతి చెప్పాడు. నీవు వైద్యుని దగ్గరికి వెళ్ళడం మంచిది అని వారు అన్నారు. He said, if God has protected me this far, he'll take care of me the rest of the way. ఇప్పటి వరకు దేవుడు నన్ను కాపాడి ఉన్నట్లయితే మిగతా విషయంలో కూడా ఆయనే జాగ్రత్త తీసుకుంటాడు. We fished 3 days, no ill effect at all. 3 రోజులు అయిపోయినది, ఏ కిడు జరగలేదు. God still is God. He keeps every promise. దేవుడు దేవుడే, ఆయన ఇంకా తన వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. And of all my ministry, that's the first time I ever seen God come to a snake bite. నా సేవంతుడిలో కూడా పాము కరచనదే దేవుడు బాగు చేయడము అదే ప్రథమంగా నేను చూచడం జరిగినది. Because it's the first time I ever had the opportunity to pray for someone snake bit.
పాము కరిచిన ఒకరికి ప్రార్థన చేయటము అదే ప్రప్రథమము. Just let you know that He keeps all His promises and His words are good and true. Hallelujah. Amen. Amen. ఆయన తన యొక్క వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుంటాడని మీరు తెలుసుకునండి. ఆయన మాటలు నమ్మదగినవి, మంచివి. ఆమేన్. Remember the services tonight and this coming Wednesday. రానున్న బుధవారం కూడికను గుర్తుంచుకోనండి. And pray for somebody now that really needs to be prayed for. That's me. ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరతలో ఉన్నారో వారి కొరకై ప్రార్థించండి. అది నాకెంతో అవసరం. And remember Tan Brother Robert's meeting when it comes to town and greeting from the tabernacle. పట్టణానికి వస్తున్న సహోదరు రాబర్ట్స్ కూటాలు గుర్తుంచుకోనండి. మందిరం నుండి వారికి శుభాకాంక్షలు చెప్పండి. Before we read the scriptures, I'd like for us to stand to our feet just a minute. లేఖనములు చదువుక ముందు ఒక నిమిషం మనమందరము నిలబడాలని ఆశిస్తున్నాను. And without the music, let's just sing a chorus or two of this glorious old hymn of the church. My faith looks up to thee. సంగీతము లేకుండగానే సంఘం యొక్క పురాతన మహిమగల పాట నే నీ విశ్వాసముతో నీ వైపు చూచెదను అను ఆ చరణం పాడుకుందాం. All right, everybody join right in with me now. Let's sing it. సరేనా? నాతో కలిసి అందరూ పాడండి. And don't think of how you're singing it. Just sing it to the glory of God. మీరు ఎలా పాడుతారని కాదు, దేవుని మహిమ కొరకై పాడండి. Will you give us the lead on it, Brother Neville? సోదరు నెవిల్, మమ్మల్ని నడిపిస్తారా? My faith looks up to thee, thou Lamb of Calvary, Savior divine. Now hear me while I pray. Take all my guilt away. Oh, let me from this day be holy mine. While life's dark maze I tread, and grief around me spread, be thou my guide. Bid darkness turn to day, wipe sorrow's tears away, nor let me ever stray from thee aside. With our heads bowed, I would like to read from the sacred writings of the Bible, బైబిల్ గ్రంథంలోని పవిత్రమైన వ్రాతలు చదవాలని ఆశిస్తున్నాను. St. Matthew, the 7th chapter, 13th and 14th verses. And may the Lord add His rich blessings as we read it. Enter ye in at the strait gate, for wide is the gate and broad is the way that leadeth to destructions, and many there be which go in thereat. పరిశుద్ధ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు మనము చదువుతున్నప్పుడు ప్రభు ఆయన ఐశ్వర్య ఆశీర్వాదాలు తోడు చేయును కాక. ఇరుకు ద్వారాన ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
Because straight is the gate, and narrow is the way which leadeth unto life, and few there be that find it. ఎందుకనగా జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. Let us pray. ప్రార్థించుకుందాము. O God, who brought again the Lord Jesus from the death and from the grave, ఓ దేవా, ఎవరైతే ప్రభుని యేసును మరణము నుండి సమాధి నుండి తిరిగి లేపి ఉన్నారో, and has presented him to us this morning as a living sacrifice, we humbly dedicate our lives to Thee anew, on the thoughts that You would be so mindful of us. ఆయనను సజీవ యాగముగా ఈ ఉదయవేళలో మాకు సమర్పణ చేసి ఉన్నారో, మమ్మల్ని గూర్చి నీవు ఎంతగానో చింతిస్తున్నావని తలంచి అట్టి మీకు నూతనముగా మమ్ము సమర్పణ చేసుకుంటున్నాము. While we were yet sinners, dead in sin and trespasses, మేమింకను పాపులమై ఉండగా, పాపములోను అతిక్రమములోను మేము మృతమై ఉండగా, You sent Your only begotten Son, made in the form of sinful flesh, to become a propitiation for our sins. నీవు నీ యొక్క అద్వితీయ కుమారుని పంపి మా పాప ప్రాయశ్చిత్తార్థము కొరకై పాప శరీరాకారముగా ఆయన చేస్తుతివి, that the innocent suffering for the guilty might reconcile us together again in fellowship with Thee. ఆ నిర్దోషి నేరస్తుల కొరకై శ్రమపడెను, ఎందుకనగా మీతో మేము సమాధాన పడు కొరకై అలాగాయను. Oh God, if there is sin in our midst this morning, something that might hinder the Holy Spirit from bringing us the message of God to each of our hearts. ఓ దేవా, ఈ ఉదయవేళలో మా మధ్య పాపమున్నట్లయితే మా ఒక్కొక్కరి హృదయాలకు దేవుని వర్తమానము తెచ్చుటకు పరిశుద్ధాత్మకు అది ఆటంకమై ఉంటున్నది. We pray that humbly, Lord, You forgive us of our trespasses. ప్రభువా, మా యొక్క అతిక్రమను నీవు క్షమించమని విధేయతతో ప్రార్థిస్తున్నాము. Cleanse us by the blood of the Lord Jesus, ప్రభుని యేసు రక్తముతో మమ్ము శుద్ధీకరించుము. whom we know in ourselves we are nothing. And we confess that we are nothing. మమ్మల్ని మేము చుచ్చుకొనగా మేము వట్టివారమే, మేము నిష్ప్రయోజనమని ఒప్పుకుంటున్నాము. But Thou art holy, Thou art true, Thou art righteousness, Thou art the very fountain of mercy. నీవే పరిశుద్ధుడవు, నీవే సత్యవంతుడవు, నీవే నీతిమంతుడవు, నీవు ఎంతో కృపా సమృద్ధి గలవాడవు. And we humbly crawl there today as penitent souls. పశ్చాత్తాప్తులుగా మేమీ దినమందు గోజాడుతున్నాము. As the testimony has just went forth from Jamaica and from Puerto Rico, and where You have worked such great works. సాక్ష్యములు చెప్పబడిన రీతిగా జమైకా, పుర్బోరికోలలో నీవు చేసిన ఘనమైన కార్యాలు, చేసిన సాక్ష్యాలు చెప్పబడినవి. Oh God, it's the sign of the coming of the just one. ఓ దేవా, ఇది నీతిమంతుని రాకడ గుర్తై ఉంటున్నది. How You delivered Brother Evans from the poison fangs of that serpent. విషసర్పము యొక్క కోరల బారి నుండి సోదరు ఏవాన్సు నువ్వు ఎంతగానో విమోచించినవి. Because he was a believer and Your words are always true. ఎందుకంటే అతని విశ్వాసి కనుక, ఇంకా నీ యొక్క మాటలు నిత్యము సత్యమే కనుక. Now Lord, deliver us from the fangs of death this morning. Amen. Where the enemy has bitten and poisoned us. ప్రభువా, ఎక్కడైతే శత్రువు మమ్ము కరచి విషపూరితములుగా చేసినో అట్టి మరణ కోరల నుండి మమ్ము ఈ ఉదయవేళ విడిపించండి. Let Thy healing balm this morning, Lord,
saturate our spirits and cleanse us from all unrighteousness. ప్రభువా, ఈ ఉదయవేళలో నీ యొక్క స్వస్థత తైలము మా ఆత్మలని కడిగి మెత్తన చేసి ప్రతి ఒక్క అవిధేయత నుండి మమ్మల్ని శుద్ధి చేయును కాక. Heal the sickness of the physical bodies that's broken down by the powers of the enemy. శత్రువు యొక్క బలము చేత విరిగి కూలిన భౌతిక దేహాలను స్వస్థపరచండి. All that's in divine presence, may they be healed. నీ దైవిక సన్నిధిలో వారు స్వస్థత నొందుదురు కాక. Speak to us now through thy written word, Lord, knowing not what to say, but thou wilt provide it. వ్రాయబడిన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీవు చెప్పేవని కాక, నీవు సిద్ధపరిచావని తెలుసుకుందుము కాక. And you warn us, Lord, and make us ready for your coming. ప్రభువా, నీవే హెచ్చరిక చేసింటివి. నీ యొక్క రాకడకు మమ్మల్ని సంశుద్ధము చేయండి. For we ask this in Jesus' name, and for his sake, amen. ఇవన్నీ యేసు నామమున ఆయన కొరకై అడుగుచున్నాము. ఆమేన్. I'm always a little late because I'm waiting on Sunday schools, I guess, is out. నేను ఎప్పుడు కూడా కొంత ఆలస్యమే. ఎందుకంటే నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. ఆదివారం బడి అయిపోయిందనుకుంటాను. But there's something about it when I come home, I just feel like I got plenty time. దాని గురించి కొంత ఉన్నది. నేను ఇంటికి వస్తున్నప్పుడు నాకు చాలా సమయం ఉందనుకున్నాను. You know, we're in too much of a rush anyhow. మేము చాలా హడావుడిగా ఉంటాం, అది మీకు తెలుసు. So we just go to believe God. కనుక దేవునే మేము నమ్ముకుంటాం. Our Lord was giving this stern warning to the people of His generation. The people that were very religious. ఆయన తరాన ఉన్న ప్రజలతో, ఎంతో భక్తిగా ఉన్నటువంటి ప్రజలతో మన ప్రభు ఈ కఠినమైన హెచ్చరిక చేసి ఉన్నాడు. And He said, straight is the gate, and narrow is the way that leadeth to life, and few there'll be that'll find it. ఆయన ఇలాగూ చెప్పాడు, దారి ఇరుకు, ద్వారము సంకుచితమై ఉన్నది అని, జీవమునకు నడిపించున్నది అది, దాని కనుగొను వారు కొంతమందే. Now, it wasn't because they wasn't religious. They were very religious. అది కాదు, ఎందుకంటే అది భక్తి సంబంధమైనది కాదు. వారైతే చాలా భక్తి గలవారు. And because that they had trusted in the church and in certain creeds and denominations. కనుక సంఘమునందు, సంఘ మూఢనమ్మకాలందు, నిర్మలాత్మైన సంఘములందు వారు నమ్మకించున్నారు. కనుక And had believed to an extent in God, they thought everything was all right. ఒక కొనమునందే వారు దేవుని యందు నమ్మకముంచిన వారు, అంతా పర్వాలేదులే అని వారు అనుకున్నారు. But He was telling them that there would be few that would enter in. కొందరే అందులో ప్రవేశిస్తారు అని ఆయన చెప్తున్నాడు. And I'm wondering this morning if I could not liken that generation to this generation. ఈ ఉదయవేళ యందు ఈ తరాన్ని నేను ఆ తరానితో పోల్చలేకుండా ఉంటున్నాను. See, it was at the closing of the Jewish dispensation. And He was referring back to different ones and different endings of different dispensations. గమనించండి, అది యూదుల కాల పట్టికకు ముగింపు గడియ ఉంటున్నది. ఆయన ఒక్కొక్కరిని, ఒక్కొక్కరి అంతాన్ని, ఒక్కొక్క యుగాంతాన్ని గురించి ఉపయోగిస్తున్నాడు. And was telling them that the very thing that had been done in former dispensations was being done before them. ఉన్నటువంటి యుగాలకు ఏమి చేయబడిందో వారి ముందు అదే జరగబోతున్నది కనుక వారికి ఆయన చెప్తున్నాడు. And they failed to recognize it. గుర్తింపు చేసుకోలేకపోయారు. And let's see some of the things that He was speaking about. ఆయన మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాము. They, for instance, could not believe that God was in that man. దేవుడు ఆ మనిషిని యందే ఉన్నాడని వారు నమ్మలేకపోయారు.
That was the biggest obstacle that they had to climb over, was how him being man yet made himself God. ఎక్కకుండా ఉండటకు అదే వారి శిఖరాగ్ర అభ్యంతరం. అంటే ఆయన నరుడై ఉండి దేవుడుగా తాను చెప్పుకొనుచున్నది ఏంటి అని వారు అనుకున్నారు. They could not see how God could dwell in human flesh. మానవ శరీరములో దేవుడు నివసించుట వారు చూడలేకపోయారు. And in all ages, and at all times, God has always dwelt in man. అన్ని కాలాలలో అన్ని సమయాలలో దేవుడెప్పుడు కూడా మానవులో నివసిస్తున్నాడు. Man is God's agent. మానవుడు దేవుని యొక్క ప్రతినిధి. In every generation, God speaks to His people through human lips. ప్రతి తరములో కూడా నరుని పెదవుల ద్వారా దేవుడు తన యొక్క ప్రజలతో మాట్లాడినాడు. He always chooses someone or something that He can use. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన వినియోగించుకోగల ఒక వ్యక్తిని లేక ఒక దానిని ఆయన ఎన్నుకున్నాడు. And He referred to them as being such a stumble about Abraham. అబ్రహామును గురించి ఆయన విపులీకరిస్తూ అది ఒక అభ్యంతరముగా తెలిపాడు. He told them, if you call yourself the children of Abraham, Abraham your father, he saw my day and rejoiced to see it. Abraham the prophet, ఆయన ఇలా చెప్పాడు, మీరు అబ్రహాము పిల్లలుగా పిలుచుకున్నట్లయితే అబ్రహాము మీ తండ్రి అయితే అతడు నా దినమును చూచి ఆనందించునని చెప్తున్నాడు. అబ్రహాము ఒక ప్రవక్త. and no doubt that Jesus was referring to them, that He had proved to them that He was Messiah, because the sign of Messiah was following Him. అది అలాగా తెలియజేస్తూ ఆయనే మెస్సయ్యగా తెలియజేసుకున్నట్లో అనుమానించదగినదేమీ లేదు. ఎందుకంటే మెస్సయ్య గుర్తు ఆయనలో వెంబడిస్తుంది కనుక. And it had been that way through every generation, that the sign of the Messiah, మెస్సయ్య యొక్క గుర్తు అనేది ప్రతి తరములోనూ ఉండి ఉన్నది. but yet Him making Himself God, the Messiah Himself, that stumbled them. They could not understand it. మెస్సయ్య తనకు తానుగా దేవుడిగా కనపరుచుకుంటుండగా అది వారికి అభ్యంతరంగా ఉన్నది. అది వారు గ్రహించలేకపోయారు. Now when Abraham, who they call their father, met God, he was also in flesh. వారు తమకు తండ్రిగా పిలుచుకుంటున్న అబ్రహాము దేవుణ్ణి కలిసినప్పుడు ఆయన శరీరరీతిగానే ఉండెను. Because he eat the meat of a calf, eat cornbread, and drinking milk and butter in the presence of Abraham. And yet he was God. ఎందుకనగా ఆయన అబ్రహాము ఎదుట దూడ మాంసమును జొన్న రొట్టెను తినెను, పాలు త్రాగాడు, వెన్న తిన్నాడు, అయినను ఆయన దేవుడై ఉన్నాడు సుమా. Abraham recognized him, God, and called him Elohim, which is the Almighty Jehovah. అబ్రహాము ఆయన గుర్తుపట్టి అనగా దేవుని గుర్తించి ఆయనను ఎలోహిం అని పిలిచాడు. ఆయనే సర్వశక్తిమంతునికి యెహోవా. A man wearing clothes with dust on his body and sit under a tree for shade and eat meat and drink milk. వస్త్రాలు ధరించిన ఒక మనుషుడై ఉండి ఆయన శరీరం పైన దుమ్ము కొట్టుబడి ఉండగా నీడ కోసం చెట్టు కింద కూర్చొని మాంసము భుజించి పాలు త్రాగాడు. Then those cold, cruel-hearted, selfish, righteous Jews could not believe him to be the Son of God and called Abraham their father. అలాంటప్పుడు చప్పబడిన వారు, స్వార్థపరులు, క్రూర హృదయాలైన నీతి గల యూదులు ఆయన దేవుని కుమారుగా నమ్మలేకపోయారు. అయితే అబ్రహామును తండ్రి అని పిలుచుకుంటున్నారు.
And he was letting them know that he was doing the same things in his flesh that God did in another flesh when he met their father Abraham. ఆయన శరీరముతో వారు తెలుసుకొను కొరకై ఒకే కార్యాలను చేస్తున్నాడు. వారి తండ్రియగు అబ్రహామును దేవుడు కలుసుకున్నప్పుడు ఆయన మరొక శరీరముతో ఉన్నాడు. And Abraham believed it, and they couldn't believe it. అయితే అబ్రహాము నమ్మాడు, వీరైతే నమ్మడం లేదు. You see, when Abraham was sitting under his tent, because he had made a choice, అబ్రహాము చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు అతను ఒక ఎంపికను చేశాడు. and that choice is brought before every person that's born in this world. ఆ ఎంపిక ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరి వద్దకు వస్తుంది. The tree of good and evil is set before every person. మంచి చెడ్ల తెలివినిచ్చు చెట్టు ప్రతి వ్యక్తి ముందు పెట్టబడుతుంది. And when Lot, his nephew, and their herdsmen begin to argue about the ground, అతని అన్న కుమారుడైన లోతు అతని పశువుల కాపరులు పొలమును గుర్చి కలహించుకున్నప్పుడు ఏమి జరిగింది? Abraham, being a just man, said to them, just let there be no arguments among us. You just choose your way of going. అబ్రహాము నీతిమంతుడై ఉండి ఇలాగ చెప్తున్నాడు, మనలో కలహం ఉండకూడదు, నీ వెళ్ళు మార్గంలో నీవు కోరుకో. That place comes into every believer's life. ఆ స్థలము ప్రతి విశ్వాస జీవితంలో సంభవిస్తుంది. And it's before you this morning, and it's before me. నేటి ఉదయవేళలో అది నీ ముందున్నది, నా ముందు ఉన్నది. Lot didn't think that he was going to backslide. లోతు తాను వెనుకబడిపోతున్నానని లోతుకు ఆ ఆలోచన రాకపోయాను. But he went to looking towards Sodom where things were easy. అయితే సులభమైన కార్యాలు ఎక్కడున్నావో అట్టి సుధమ వైపు కొరకై అతను వెళ్ళాడు. And there's many times that we look towards the easy way. అనేక సార్లు మనము సులభమైన మార్గమును చూస్తుంటాము. I'll join this certain church. And you see, nobody will say anything against it because it's the biggest church in the city. The easy way. ఈ సంఘములో చేరుతాను, ఎందుకో తెలుసా? ఎవరు కూడా దాన్ని గురించి ఎలాంటి వ్యతిరేకమైన మాటలు చెప్పరు. ఎందువల్లంటే ఇది నగరంలో అతిపెద్ద చర్చ్ అని అంటారు. అదే సులభ మార్గం. Many times we do that when we're wrong. అనేక సార్లు అది చేస్తుంటాం, మనం అది చేయుట తప్పు. Remember, if you follow Christ, you'll be hated by people. For all that live godly in Christ Jesus shall suffer persecutions. నీవు క్రీస్తును వెంబడించినట్లయితే ప్రజల ద్వారా నీవు ద్వేషించబడతావు. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ద్వేషించిన వారందరూ శ్రమల పొందుదురు. And if you come to Christ, you'll not come by any church or any denomination or any creed. క్రీస్తు వద్దకు వస్తున్నావంటే నీవేదో సంఘము ద్వారానో లేక సంఘ శాఖ ద్వారానో లేక మత శాఖల వలన రావడం లేదు. You'll come by the blood. That's the only avenue in. నీవు రక్తము వలనే వస్తున్నావు, అదొక్కడే వచ్చుటకు మార్గము. And you cannot bring no one with you. You come alone and stand on your own confession, your own faith. నీతో ఇంకొకరిని తీసుకొని రాలేవు. నీ ఒంటరిగానే నీ స్వంత ఒప్పుకోల ద్వారా నీ స్వంత విశ్వాసము ద్వారా నీ వస్తున్నావు. You'll not ride in on the pastor or on your mother's faith. నీ యొక్క పాస్టర్ గారి దాని మీద నీవు స్వారీ చేయలేవు, లేక నీ తల్లి విశ్వాసము ద్వారా నీవు రాలేవు. You'll come as an individual when you come to God. నీవు దేవుని యొద్దకు వస్తున్నప్పుడు నీవు ఒంటరిగానే లేక వ్యక్తిగతంగా నీవు వస్తావు. And many times we make those foolish choices. మనం అటువంటి తప్పుడు ఎంపికలు చేస్తుంటాము. What if Lot, when he's seen everything easy, he saw where there was much money and much popularity? లోతు సంగతి ఏంటి? అన్ని సులభంగా అతనికి అగుపించగానే ఎక్కడ ఎక్కువ డబ్బుంటుందో, ఎక్కడ ఎక్కువ పలుకుబడి ఉంటుందో దానిని చూశాడు. Because he'd be a stranger and a smart man, educated, lot of psychology,
And he could do certain things and yet maintain his religion. ఎందువల్లంటే అతడు పరదేశి, నాజూకైనవాడు, విద్యావంతుడు, ఎంతో మహత్తత్వ శాస్త్రం ఎరిగినవాడు, ఏవో కొన్ని కార్యాలను చేయగలిగినవాడు. ఆయనను తన మతాన్ని అతడు నిలబెట్టుకోగలడు. He thought, I've got faith in God, so I'll just go down into Sodom and I'll make some extra money. నాకు దేవుని యందు విశ్వాసం ఉన్నది కనుక సొదొములోకి వెళ్తాను, ఇంకా డబ్బు సంపాదిస్తాను, And I'll become a great man, maybe a wonderful preacher. నేనే గొప్పవాడిని అయిపోతాను, బహుశా అద్భుతమైన బోధకుడు అయిపోతాను. See, you have a choice to make. చేయడానికి ఒక ఎంపిక ఉంటున్నది. And the laity has a choice to make. సంఘ సభ్యుడిగా ఉండి ఒక ఎంపిక చేయవలసి ఉన్నది. I'll go down to this certain church. Everybody in town thinks this is the most, well, the mayor of the city belongs to this church. నేను ఈ గుడికే వెళ్తాను. పట్టణమందల జనమంతా దానినే గొప్పగా ఎంచుతారు. ఎందుకని ఆ నగరాన్ని పరిపాలించే మేయర్ గారు ఆ సంఘానికి చెందినవారు. Now he could belong to a church that was really good. But still you have to judge that church and its people by the scriptures. చాలా మంచిదైన సంఘానికి అతడు చెందినవారు. అయితే లేఖనాల ద్వారా ఆ సంఘాన్ని, ఆ సంఘ ప్రజలను నీవు తీర్పు తీర్చి తెలుసుకోవాల్సి ఉంటున్నది. Sometimes they go because it's a popular way. The people dress better that go to certain places. కొన్నిసార్లు వారు అతనికి వెళ్తారు, ఎందుకంటే అది ప్రఖ్యాతిగాంచిన స్థితిలో ఉన్నది కాబట్టి. ఇతరత్ర స్థలాలకు వెళ్లే వారి కంటే అక్కడికి వెళ్లేవారు చాలా మంచి బట్టలు కట్టుకుంటారు. That's where we make a fatal mistake. అక్కడే మనం చచ్చేంతటి నేరం చేస్తున్నాం. Now notice this. ఎప్పుడు గమనించేది, And Abraham, the only thing he could do is take second choice. అబ్రహాము చేసిన ఒకే ఒక విషయం ఏదనగా అతడు రెండవదిగా ఎంపిక చేసుకున్నాడు. And sometimes second choice is better than first. If it's took like that. కొన్నిసార్లు మొదట ఎన్నిక కంటే రెండవ ఎన్నికే మంచిగా ఉంటుంది. అది అలాగ స్వీకరించినట్లయితే. Notice, wasn't long when Lot seen the big city. He didn't see his wife turning to a pillar of salt. He didn't see the fire burning up the city. గమనించు, అది ఎంతో దూరము కాదు. లోతు ఆ పెద్ద నగరాన్ని చూశాడు. అయితే తన భార్య ఉప్పు స్తంభము కవడము చూడలేదు, ఇంకా నగరం అగ్నితో కాల్చివేయడము చూడలేదు. But Abraham tucked away with the Lord's despised view. He stayed in the deserts. ప్రభు కొరకు తృణీకరించబడిన ఆ కొద్ది మంది మార్గాన్ని అబ్రహాము ఎన్నుకున్నాడు. అడవుల్లోనే అతను ఉండిపోయాడు. And yet what if Sarah would have said, now remember, Sarah was the prettiest woman in all the land. అయితే షారా, గుర్తుంచుకోనండి, షారా ఆ దేశమంతట్లో కూడా సుందరివతి అయిన స్త్రీ. There was no woman as fair as Sarah. షారా వంటి సౌందర్యవతి లేరు. Everyone seen her fell in love with her. ప్రతి ఒక్కరూ ఆమెను చూచి ఆమెను ప్రేమించారు. How easy it would have been for Sarah to take that kind of a choice. షారా ఆ రకమైన ఎన్నిక చేయుటకు అది ఆమెకి ఎంతటి సులభం. But she chose to stay with Abraham. అయితే ఆమె అబ్రహాముతోనే ఉండుట కొరకై ఎన్నిక చేసుకున్నది. Oh, women, don't let the devil blind you. Being popular and joining this and that, you stay with Christ. ఓ స్త్రీలరా, దయ్యం మీకు అంధత్వం కలుగు చేయడం కొరకై అనుమతి ఇవ్వకుడి. ఘనంగా అనిపించుకుంటూ కొరకై అందులో ఇందులో చేరుట క్రీస్తుతోనే ఉండండి. For the hour is at hand. Great destructions are laying ahead, worse than Sodom and Gomorrah for this country. కాలము సమీపంగా ఉన్నది. విపత్కరమైన వినాశాలు ముందున్నవి. అవి దేశానికి సదమ గొమొర్రా కంటే ఘోరమైనవి. Sodom and Gomorrah will be a credit to it. సదమ గొమొర్రా దానికి గణ్యత కలిగి ఉంటుంది. Now, while Abraham had took the way that was given him by God and had the leanness of the land, దేవుని ద్వారా గురించబడిన మార్గాన్ని అబ్రహాము స్వీకరించినప్పుడు
భూమి యొక్క నిస్సారతను అతడు తీసుకున్నప్పుడు he wasn't prosperous at all, but yet he knew one thing: he served God and he believed God. అతడు ఎన్నటికీ అభివృద్ధి చెందలేడు. అయితే ఒకటి మాత్రం అతనికి తెలుసు, అతడు దేవుని సేవించాడు, దేవుని నమ్మి ఉన్నాడు. So one day there came 3 men, and they were well dusty and worn, and Abraham felt sorry for him. కనుక ఒకరోజు 3 పురుషులు వచ్చారు. వారంతా దుమ్ము కొట్టుకుని చిరిగి ఉన్నారు. అబ్రాహాము వారి యందు జాలిపడ్డాడు. He said, "Come by and sit down under the oak just for a little while." ఇలా చెప్పాడు, ఇలా వచ్చి ఈ సింధూర వృక్షం కింద కొంతసేపు కూర్చోనండి అని అన్నాడు. And while he was standing there talking to them, he recognized that they weren't just ordinary men by their talk. They were different. వారక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు వారు సాధారణమైన మనుషులు కాదని అతను గుర్తుపట్టాడు. వారి సంభాషణ వల్ల వారి ప్రత్యేకతను అతను గుర్తించాడు. And Abraham went and killed a calf and had it dressed and had Sarah to make bread and get ready to feed them. అబ్రహాము వెళ్లి దూడను వధించి అది సిద్ధం చేశాడు. శారా వారికి భోజనం పెట్టుకుని ఆహారాన్ని సిద్ధం చేసింది. Now remember, 2 of them were angels. Angels in human flesh. And one of them was God himself. గుర్తుంచుకోండి, అందులో 2 దేవదూతలు, మానవ రక్త మాంసములు ధరించిన దేవదూతలు. ఒకరు దేవుడే. And the one that was God had his back turned to the tent. ఆ ఒకరు అనగా దేవుడు ఆయన వెనుక భాగాన్ని గుడారం వైపు ఉంచి కూర్చున్నాడు. And Sarah stayed in the tent. శారా గుడారము లోపల ఉన్నది. I like to see a woman keep her place like that. Not going out and telling her husband what to do, and every time someone comes around. స్త్రీ తన యొక్క స్థానాన్ని అలా ఉంచుకుంటూ నేను ఇష్టపడతాను. బయటకు వెళ్ళడం, ఏమో చేయాలని భర్తను శాసించడం, ఎవరో ఒకరు ఆమె కొరకై రావడం. But she stayed in the tent. No doubt maybe washing the dishes or doing something. అయితే ఆమె గుడారం లోపల ఉన్నది. అనుమానం అవసరం లేదు. పాత్రలు కడుక్కోవడం మొదలగునవి చేస్తున్నది. And this one who was God, he kept looking around towards Sodom, and he told him what he was going to do. దేవుడైన ఈయనైతే సొదొమ వైపే చూస్తూ ఆయన ఏమి చేయబోతున్నాడు అని చెప్పాడు. Then 2 angels went down in there to preach the gospel. ప్రకటించిన కొరకై 2 దేవదూతలు దిగి వెళ్లారు. But one stayed in the back. That was the one that was God. ఒకరైతే నిలబడిపోయారు, ఆయన దేవుడు. And he said, "I'm not going to keep from Abraham the secrets that I know, because he's going to be the heir of the world." ఆయన చెప్తున్నాడు, నేను ఎరిగిన రహస్యాలను అబ్రహామునకు తెలియచేయకుండా ఉండను, ఎందుకంటే లోకం యొక్క వారసుడు కాబోతున్నాడు అతడు. Oh, we got a right this morning, church, to know the secrets of the coming of the Lord. ఓ సంఘమా, ఈ ఉదయవేళలో ప్రభు రాకడ యొక్క రహస్యాన్ని గురించి తెలుసుకునే హక్కు మనకున్నది. For the blessed are the peacemakers, they shall be called the children of God. ఎందుకనగా సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారుడబడుదురు. Blessed are they that do hunger and thirst, they shall be filled. అక్కడ దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యుల, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. Then if the church of the living God is to inherit the earth, there is no secrets kept from it. జీవం గల దేవుని సంఘము భూలోకాన్ని స్వతంత్రించుకున్నట్లయితే దానికి మరుగై ఉండేది ఏదీ లేదు. All the Father has told me, I've told you, said Jesus. నా తండ్రి నాకు చెప్పినంత నేను మీకు తెలియచేస్తున్నానని యేసు చెప్పాడు. And they could not believe him. వారైతే ఆయన నమ్మలేదు. So in the days of Abraham, as he was referring to them, కాబట్టి అబ్రహాము దినాల గురించి వారితో ఆయన మాట్లాడుతున్నాడు. he said that as Abraham was talking to the angel and his back was turned to the tent.
అబ్రహాము దేవుని దూతతో మాట్లాడుచున్నట్టు గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన వెనుక భాగము గుడారం వైపు ఉన్నది. And he told Abraham he's going to visit him with the child. And Sarah in the tent laughed. ఒక బిడ్డనివ్వబోతున్నాడని ఆయన అబ్రహాముకు చెప్పాడు. గుడారము లోపల ఉన్న శారా నవ్వింది. And he said, why did Sarah laugh? శారా నవ్వనేలా అని ఆయన అడిగాడు. What was he showing? ఆయన చూయిస్తున్నదేంటి? Why did Sarah laugh? శారా ఎందుకు నవ్వినది? It was just a few hours before destruction. When that took place. అది జరిగి ఉన్నది నాశనానికి ముందు, కొన్ని గంటలకు ముందు. Just before destruction, that fire come from the heavens and burn up the city. And that sign was performed. అగ్ని ఆకాశం దిగి వచ్చి ఆ పట్టణమును దహించగమనుపు ఆ నాశనానికి కొద్ది ముందుగానే ఆ సూచన జరిగినది. And Jesus said, you do error to the great doctors of divinity, to a religious nation where literally millions were believers. యేసు చెప్పాడు, మీరు పొరపాటు చేయుచున్నారని అన్నాడు. గొప్ప దైవత్వం యొక్క మేధావులతో ఎక్కడైతే కోట్ల కొలది ప్రజలకు అక్షరార్థంగా విశ్వాసులుగా ఉన్న భక్తి సంబంధమైన దేశములతో ఆయన చెప్తున్నాడు. He said, you do error, not knowing the scriptures, neither the power of God. లేఖనములు గాని దేవుని యొక్క శక్తిని గాని మీరు ఎరుగక పొరబడుతున్నారని ఆయన చెప్తున్నాడు. To a generation like that were well-trained men, that were scholars and raised the church. ఎంతగానో తద్భీత పొంది పండిత జనులకు వారితో ఎదిగిపోయిన సంఘములతో అటువంటి తరముతో ఆయన చెప్తున్నాడు. When a child was born, it was the property of the church. ఒక బిడ్డ పుట్టినప్పుడు అది సంఘం యొక్క సొత్తు అవుతుంది. Had to be an Israelite. నీవు ఒక ఇశ్రాయేలువై ఉండవలసినది. 8 days after your birth, it was circumcision. And you were an Israelite to begin with. నీవు పుట్టిన 8వ దినం తర్వాత సున్నతి జరిగినది. ప్రారంభమే ఇశ్రాయేలు. And the priesthood came from the Levites, which were trained through hundreds of years in the scriptures. లేఖనములందు వందల సంవత్సరాలుగా తర్బీతునందిన లేవి వంశీయునికి యాజకత్వం వస్తుంది. Yet Jesus said, you do error not knowing the scriptures. అయినప్పటికీ లేఖనమును ఎరుగక మీరు పొరబడుచున్నారని యేసు చెప్తున్నాడు. They know them in their own book of learning. They know it by their catechisms. They know it by their own theology. వారు నేర్చుకునే వారి సొంత గ్రంథం నుండే వారికి తెలుసు. వారి మత సాంప్రదాయం నుండే వారికి తెలుసు. వారి సొంత వేదాంత విద్య వలనే వారికి తెలుసు. But Jesus said you don't know it. The scriptures. Neither do you know the power of God. యేసు చెప్తున్నాడు, మీకు అదే తెలియదు, లేఖనము తెలియదు, దేవుని శక్తి తెలియదు అని చెప్తున్నాడు. If you'd have known Abraham, you'd know me. మీరు అబ్రహామును ఎరిగి ఉంటే మీరు నన్ను ఎరిగి ఉంటారు. If you were Abraham's children, you'd know me, because Abraham rejoiced when he seen my day. Or he foreseen the day. మీరు అబ్రహాము పిల్లలైతే మీరు నన్ను ఎరుగుదురు. ఎందుకంటే అబ్రహాము నా దినమును చూచి ఆనందించాడు. అతడు ఆ దినానికి ముందుగా చూశాడు. When I stood before him back there in a body of flesh and performed this, he knew it was me, and he called me Elohim. నేనెక్కడ శరీరధారే నిలబడి ఉన్నప్పుడు, ఇది నిర్వహించున్నప్పుడు నేనే అని అతను గుర్తించాడు. నన్ను ఎలోహిం అని పిలిచాడు. But here I do the same thing before you, and you call me Beelzebub. అయితే ఇక్కడ నేనేదే కార్యాన్ని చేస్తున్నప్పుడు మీ ఎదుట మీరు నన్ను బయల్జెబూబు అని పిలుస్తున్నారు. Oh, they'd say we have Abraham to our father. ఓ అబ్రహాము మాకు తండ్రి అని వారు చెప్తున్నారు. Call Abraham your father. అబ్రహాముడు తండ్రిని పిలుచురా. He said, well, we belong to the church. We are a religious nation. We are great people. We are God's people. భక్తిగల దేశముకు చెందిన వారము, మేము గొప్పవారము, మేము దేవుని ప్రజలమని మీరు ఎందుకంటున్నారు? Jesus said, you are the devil is your father. యేసు చెప్పారు, మీరు దయ్యపు సంబంధులు, అతడే మీ తండ్రి అని అన్నారు. But I liken that generation to this one. ఆ తరాన్ని నేను ఈ తరాలతో పోలుస్తున్నాను.
Today, when there is literally millions of people that profess Christianity, know no more about God than a Hottentot would know about an Egyptian night. ఈనాడు అక్షరార్థంగా కోట్ల కొద్ది ప్రజలు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. అయితే హాట్నాట్కు ఈజిప్షియన్ నైట్స్ కు తెలిసిన దానికంటే దేవుని గురించి మరెక్కువగా వేరికి తెలియదు. Men and women today, literally millions are professing Christians that claim Christ. నేటి దినాన అక్షరార్థంగా పిలుచుకుంటున్న కోట్ల కొద్ది క్రైస్తవులకు క్రీస్తును గూర్చి తెలుసున్న వారికి Don't know the first principle of the power of His resurrection. Never tasted His goodness. పునరుద్ధాన శక్తిని గూర్చిన ప్రథమ సిద్ధాంతమే తెలియదు. ఆయన మంచితనాన్ని ఏనాడు రుచి చూచిన వారు కాదు వారు. They've never felt His power. Their eyes are blinded to the truth. ఆయన శక్తిని వారు ఏనాడు అనుభవించిన వారు కాదు. సత్యమైనలా గుడ్డివారైపోయారు. Said you are blind, leaders of the blind. మీరు గుడ్డివారై ఉండి గుడ్డివారిని నడిపించు నాయకులై ఉంటున్నారు. If the blind leads the blind, won't they all fall in the ditch? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా? వారిరువురు గుండెలో పడిపోతారు. Then they thought, we are Christians, we are believers. మేము క్రైస్తవులం, మేము విశ్వాసులం అని అంటారు. We belong to the highest churches there is. Our rabbis are the best trained scholars they are. పెద్ద పెద్ద సంఘాలకు మేము చెందినవారం. మా బోధకులు బాగా తర్బీతు పొందిన పండితులు. And yet Jesus told them they didn't even know the scriptures. అయినా లేఖనాలేంటో తెలియని వారికని యేసు చెప్తున్నాడు. See how God's hid it from the eyes of wise and prudent and reveal it to babes such as will learn. ఉషరా ఏ విధంగా దేవుడు వివేకులకును జ్ఞానులకును మరుగుపరచి పసి బాలులకు తెలియపరచుచున్నాడో. Oh, the great power and the infancy of God! దేవుని యొక్క ఘనమైన శక్తి, అమోఘమైన స్థితి. How good He is to those that desire to walk upright before Him. He'll withhold no good thing. ఆయన ఎదుట యథార్థంగా నడుచుట ఎంత ధన్యత. ఏ మంచిని ఆయన నిలుపు చేయవాడు కాదు. To see the day that when our nation, our world is corrupted with the same thing. లోకాన్ని మన దేశాన్ని ఈనాడు చూస్తున్నప్పుడు అలాంటి వాడితోనే చెడిపోయి ఉన్నది. Jesus wanted to correctly straighten them. యేసు వారిని క్రమపరచ ఆశించాడు. They said, oh, Abraham is our father, and we'll be in glory. Don't you worry about that because we believe in God. వారు అంటున్నారు, అబ్రహాము మా తండ్రి, మేము మహిమలో ఉంటాం, దాన్ని గురించి నీకేం చింతవసరం లేదు, మేము దేవుని నమ్మిక ఉంచాం అని చెప్తున్నారు. We are professors, and we believe in God, and we teach our people. మేం ప్రొఫెసర్లము, అధ్యాపకులము, మేము దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం, మా వారికి మేం బోధించుకుంటాం అంటారు. And who are you to come around here with a mysterious little old sign and try to call it God? You are nothing but a Beelzebub. ఆ పాతకాహుమరమైన చిన్న గుర్తుతో మా వద్దకు వచ్చి అది దేవుడని చెప్పుటకు నీవెవరు? నీవు బయల్జెబూబు తప్ప మరొకటి కాదు అని అంటున్నారు. They had their creeds and their denominations. అక్కడ నీవున్నావు, వారికి తమ సొంత సంఘశాఖలు సిద్ధాంతాలు కలవు. Jesus told them you're the devil. మీరు దయ్యం అని యేసు చెప్పాడు. Think of it. ఆలోచించండి. And I liken that generation to this. దీనితో నేను ఈ తరాన్ని పోలుస్తున్నాను. Today when we got millions joining churches, we've got tens of thousands. నేటి దినాన కోట్ల కొద్ది ప్రజలు సంఘాల్లో చేరుతున్నారు. మాకు వేల వేల మంది ప్రజలున్నారు. And God comes down to live in His church again and to do the same things that He did there to make Himself the same yesterday and forever. దేవుడు తిరిగి తన యొక్క సంఘములో జీవించగవచ్చును. అక్కడేమి చేశాడో అవి చేటు కొరకై ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని తెలియపరచుకొరకై వస్తాడు. And people turn their back from it constantly. ప్రజలు నేర్చుము తమ వెన్నునే చూయిస్తున్నారు. Some to be popular, some to keep from making a choice. కొందరేమో ఖ్యాతి ప్రఖ్యాతి కోసం, మరికొందరేమో తమ ఎన్నిక నిలుపుకొను కొరకు. Forced to the people. You have to make a choice. You can't stand neutral. You've got to say yes or no. అది ప్రజలను బలవంత పెడుతున్నది.
నీవు ఎన్నిక చేయవలసి ఉన్నది. మధ్యస్థునిగా నీవు నిలబడలేవు. అవును, కాదు అనో లేదు అనో చెప్పవలసి ఉన్నది. నీవు You'll never leave that door the same person you come in. You can't do it. నీవు ఏ వ్యక్తి నుండి వచ్చిదివో ఆ తలుపును నీవు విడిచిపెట్టలేవు. నీవు అది చేయలేవు. You've got a choice to make. Make it for Christ this morning. నీవు ఒక ఎన్నిక చేయవలసి ఉన్నది. ఈ ఉదయ వేళలో దాన్ని క్రీస్తు కొరకే చేయు. They thought everything that belonged to the church should be saved. తమ యొక్క సంఘమే తమ సమస్త కార్యాల నుండి విడిపించగలదని వారు తలస్తున్నారు. Jesus said, "Straight is the gate, and narrow is the way, and but few there'll be that'll find it." యేసు చెప్పాడు, ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నదని, దాన్ని కనుగొని వారు కొందరే. Let me warn you this morning, church. Be careful. సంఘమా, ఈ ప్రాతకాల వేళ మీకు హెచ్చరిక చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. It takes time today in our self-righteous, self-sufficient generation of hypocrisy that we're living in. కొంత సమయం తీసుకుంటుంది. మన స్వనీతి స్వార్థత్వముతోనున్న నేటి వేషధారి తరములో మనం జీవిస్తున్నాము. How that when men and women stand in the churches and in the pews and sing the anthems of God. సంఘాలలో వేదికల దగ్గర ఒక్క గంట సేపు స్త్రీ పురుషులు నిలబడి దేవుని గురించి కీర్తనలు పాడుతారు. Walk out of that church and smoke cigarettes and drink whiskey and go to dances and live for the world. తర్వాత గుడిలో నుండి బయటికి వెళ్లి సిగరెట్లు కాల్చుకుంటూ విస్కీలు త్రాగి నాట్యాలకు వెళ్తారు. లోకము కొరకు జీవించుటకు బ్రతుకుతారు. And tell dirty, smutty jokes. Call themselves Christians. మురికి మురికి చతుర మాటలు చెప్పుకుంటూ తమను తాము క్రైస్తవులుగా పిలుచుకుంటారు. Men and women can walk from the pulpit or from the church and from the place of the power of the resurrection, where that same Messiah Simon is a moving among them. స్త్రీ పురుషుల వేదికల వద్ద నుండి గుడిలోని నడుచుకుంటూ వెళ్తూ పునరుద్ధాన శక్తి గల స్థలం నుండి వెళ్తూ వారి మధ్య మెస్సయ్య గుర్తు కనిపిస్తే Not be a new creature in Christ. There's something wrong. క్రైస్తులో నూతన సృష్టిగా ఉండరు. ఏదో పొరపాటు ఎక్కడే ఉన్నది. When the papers can blast it, and from coast to coast, back and forth. పత్రికలో అది పగిలితే ఈ తీరం నుండి ఆ తీరం వరకు ముందు వెనుకల అది ప్రబలమైతే From the frozen regions of the north to the tropical jungles of the south. God sends it and people constantly turn their back upon it. ఉత్తర ప్రాంతమైన అతి శీతల ప్రాంతం నుండి దక్షిణాదిన ఉష్ణ మండలము అడవుల వరకు దేవుడు దాన్ని పంపించాడు. అయితే ప్రజలు నిరంతరము తమ వెన్నునే చూయిస్తున్నారు. Then what can we say? What can we do? ఇక ఏమి చెప్పాలి? ఇక మేమేమి చేయాలి? We turn back to the scriptures where he said, "Straight is the gate and narrow is the way, and but few there'll be that'll find it." ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనేవారు కొద్దిమందే అని ఆయన చెప్పిన లేఖన భాగాన్ని మేము తిరిగి చూస్తున్నాము. He said, "As it was in the days of Noah, so shall it be in the coming of the Son of Man." నోహు దినములో ఉన్న రీతిగా మనుష్య కుమార్ దినములో ఉండును అని ఆయన చెప్పాడు. Listen, in the days of Noah, the world was populated about like it is today. నోహు దినముల్లో నేడు లోకము జన సాంద్రతతో విస్తరించినట్లుగా ఉన్నది. Their science was exceeding ours. వారి యొక్క విజ్ఞాన శాస్త్రము మనలను మించి ఉన్నది. They built sphinx and pyramids and done things that we cannot do today. An exceeding great smart people. వారు పిరమిడ్లను స్పైరెక్స్ లను వారు చేశారు. ఈనాడు మనం ఇవి చేయలేం. ఎంతగానో అభివృద్ధి చెందిన చురుకైన ప్రజలు వారు. And remember, science says today it's 1 minute before midnight. తుంచుకోండి, విజ్ఞాన శాస్త్రం ఏమని చెప్తుంది? ఇది మధ్యరాత్రికి 1 నిమిషం ఉంది అని. It's 1 minute before the clock strikes the dead hour. It's later than we think. మరణ గంట కొట్టుటకు గడియారానికి 1 నిమిషం మాత్రమే ఉన్నది. అది మనం అనుకున్న దానికంటే ముందే అవుతుంది. I hope that the
Trust that the Holy Spirit will sink this into every believer's heart. As the days of Noah. నోహు దినములలో అను దాని పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసి హృదయములో కూర్చుని కాక నోహు దినాల వలె. How many were saved in the days of Noah? How that generation? ఆ తరములో నోహు దినములో ఎంతమంది రక్షించబడ్డారు? 8. 8 out of many millions. 8 మంది. కోట్ల కొలది మందిలో 8 మందిగులు మాత్రమే. So shall it be in the coming of the Son of Man. మనిషి కుమారుడు దినాలలో అలాగే ఉండునని ఆయన చెప్పాడు. And as it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man. సదమ దినాలలో ఎలాగుండెనో మనిషి కుమారుడు దినాలలో అలాగుండును. Over the tens of thousands there was 3 saved. వేల మందిలో 3 రక్షించబడి ఉండిరి. You'd say to me then, preacher, what about all the thousands that's going to come with him? ఆయనతో కలిసి రాబోతున్న వేల మంది విషయం ఏంటి అని. Now, brother, that was made up through many generations. సోదరుడా, అది అనేక తరాల నుండి వచ్చిన వారు. I'll be surprised if a dozen comes out of this generation. ఈ తరములో 12 మంది వస్తారేమని నేను ఆశ్చర్యపడుతున్నాను. Straight is the gate, narrow is the way, and but few there'll be that find it. ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొంతమందే. Oh, I know the church is what they say. If you put your name on the book and you become a member, you're all right. ఓ సంఘాల విషయం నాకు తెలుసు. వారేమని చెప్తారో తెలుసా? నీ పేరు పుస్తకంలో రాస్తే నీవు సభ్యుడు అవుతావు, ఇందులో నీవు సరే. There's no such scripture as that. దానికి ఆధారమైన లేఖనం ఏమీ లేదే. If everything's got its name on the book and in a church there'll be billions times billions, everything will go in. సంఘంలోని పుస్తకములో అలా అందరి పేర్లు వ్రాస్తే కోట్లు దశకోట్ల మంది వెళ్తారు. Then all kinds of spirits will be in there, and what kind of a condition will heaven be in? అటువంటప్పుడు అన్ని రకాల ఆత్మలు అక్కడుంటవి. అటువంటప్పుడు పరలోకం యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఇక చూడు. Think of it now. ఇప్పుడేది ఆలోచించు. Someone would say to me, now wait a minute, Brother Branham. ఎవరో ఒకరు నాతో ఇలా చెప్పవచ్చు. ఒక్క నిమిషం ఆగు సోదర బ్రహ్మ. So and so I heard them speak in tongues. I know they'll make it. ఫలానా వారు భాషలో మాట్లాడారు, నేను విన్నాను అని చెప్పవచ్చు. అది వారు చేస్తారని నాకు తెలుసు. That don't mean they'll make it at all. అంత మాత్రమున అంతా వారు చేసేశారు అని అర్థం కాదండి. Paul said in 1 Corinthians 13, though I speak with tongue of men and angels and have not love, I'm nothing. 1 కొరింథీ 13 పౌలు ఇలా చెప్తున్నాడు, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినప్పటికీ ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును అని చెప్తున్నాడు. Oh, I went to so-and-so's meeting. Oh, he did great mighty works. ఓ నేను ఫలానా కూటానికి వెళ్ళాను, అతను గొప్ప ఘనకార్యాలు చేశాడు అని నీవు అనవచ్చు. I seen him make the blind to see. Still he could be lost. గడ్డి వారు చూచులాగా అతను చేశాడు, అయినప్పటికీ అతడు పోగొట్టుకున్నవాడే. Many will come to me in that day and say, Lord, have not I preached in your name, prophesying? అనేక మంది ఆ దినమున నా యొద్దకు వచ్చి, ప్రభువా నీ నామమున ప్రసంగము చేయలేదా? Have not in your name I've cast out evil spirits? నీ నామమును బట్టి నేను దురాత్మలు వెళ్ళగొట్టలేదా? Have not in your name I've done many great works? నీ నామమును బట్టి ఘనకార్యాలు చేయలేదా? He'll say, depart from me, you workers of iniquity. I didn't even know you. అక్రము చేయవాళ్ళరా, నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అని ఆయన చెప్తాడు. Straight is the gate, narrow is the way, and but few there will be that are find it. ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, దానిని కనుగొనవారు కొద్దిమందే. Let me give you some estimations that'll shake you. మిమ్మల్ని వణికింపజేసే కొన్ని కుల ప్రమాణాలు మీకు చెప్తాను. According to medical science, and the city of Chicago, according to doctor statistics, మెడికల్ సైన్స్ ప్రకారంగా, వైద్యుల సంఖ్య పట్టికల ప్రకారంగా చికాగో పట్టణంలో that there's 30,000 Borgina cases in Chicago alone in 30 days.
that the doctors have. 30 రోజుల్లో 30,000 మంది గర్భ నిరోధనము చేయించుకున్న వారు ఉన్నారని వైద్యుల పట్టి తెలుపుతుంది. How many of these little pills and things they take of abortion cases? ఇక ఎంతమంది ఈ బిళ్ళలు వేసుకుని గర్భములోని పిండమును ఆపి ఉంటారు? Statistics shows in the United States that there is more illegitimate children born than there is holy wedlock children. అమెరికా దేశంలోని గణాంక పట్టిక ప్రకారంగా పరిశుద్ధ వివాహ సంబంధముగా కాకుండా విరుద్ధంగా జన్మించిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? Did you know the Bible said in Deuteronomy 14:2 that an illegitimate child, it'd take 400 years for that to run out. బైబిల్ గ్రంథమందలి ద్వితీయోపదేశకాండం 14:2 ప్రకారంగా Their children's children cannot stand in the congregation of the Lord. వారి పిల్లలు ప్రభు యొక్క సన్నిధానములో నిలవడానికి వెళ్ళలేదు. 400 years, 10 generations, 40 years in a generation. 400 సంవత్సరాలు 10 తరాల వరకు 40 సంవత్సరాల ఒక తరము. Their great grandfather was the illegitimate child. He's out of the picture. వారి యొక్క తాత ముత్తాత విరోధంగా జన్మించినట్లయితే ఇక అతనికి మార్గమే లేదు. Now what? మరి ఇప్పుడు Show me where it was changed. అది ఎక్కడ మార్చబడినదో నాకు చూయించు. What do we come to? ఎలాంటి స్థితికి మనం వచ్చాము ఇప్పుడు? And now the illegitimates, because of adultery and sinful women dressing on the streets like man, was an abomination in the sight of God. ఈ అక్రమ సంబంధాలతో పుట్టినవారు వ్యభిచారణ బట్టి మరియు పాప సంబంధమైన స్త్రీలు పురుషుల వలె వస్త్రాలు ధరించి వీధుల్లో తిరిగేవారు, అది దేవుని దృష్టికి హేయమైన విషయం. Cigarette smokers, cocktail drinkers, so-called professed Christians. సిగరెట్లు త్రాగుతారు, కాల్టైల మద్యపానం సేవిస్తారు, క్రైస్తవులుగా చెప్పుకుంటారు. God forbid such a bunch of prostitutes. అలాంటి వ్యభిచార గుంపును దేవుడు క్షమించును గాక. అవునా? Then call themselves Christians. ఆ తర్వాత క్రైస్తవులుగానే పిలుచుకుంటారు. No wonder Jesus said, "Straight is the gate, and narrow is the way, but few there will be to find it." ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, దానిని కనుగొనవారు కొందరే అన్నట్లో యేసు అలా చెప్పుట్లో అతిశయోక్తి లేదు. They won't humble themselves. They're starchy. అటువంటి వారు తాము తగ్గించుకోరు, గంజిలాంటి వారు. Look, when David was told of his sin that he done, quickly he repented. God loved him for it. చూడు, దావీదు తాను చేసిన పాపము తెలియబడగానే వెంటనే పశ్చాత్తాపం పొందాడు. అందుకొరకై దేవుడు అతన్ని ప్రేమించాడు. You tell them of their sins, they'll say, "I'll never darken the door again." వారి పాపాలను గురించి వారికి చెప్పు, నేనెన్నడూ ద్వారానికి మూత పెట్టలేదు అని చెప్తారు. Well, they got plenty of places to go. They can go to those illegitimate dens that are put up with such. ఎందుకని వారు వెళ్ళడానికి కావలసినవని స్థలాలు కలవు. అక్రమ సంబంధమైన గుహలకు వెళ్తారు. అలాంటి వాటిలో అలా గొప్పగా చెప్పుకుంటారు. But it's time that preachers put on the full armor of God and preach the word without compromising. Gospel. అయితే బోధకులు సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుని వాక్యానికి ఎటువంటి రాజీ పడకుండా సువార్త ప్రకటించే సమయమిదే. Men should humble themselves. పురుషులు తాము తగ్గించుకోవాలి. There's no sincerity amongst Christians anymore. క్రైస్తవుల్లో ఎక్కడ చూచినా యథార్థత వారిలో లేదు. They want to say, "I'm a Methodist, I'm a Baptist, I'm a Pentecostal." నేను బాప్టిస్టు వాడును, నేను మెథడిస్టును, నేను పెంతెకోస్తు వాడును అని చెప్పుకోవాలనుకుంటారు వారు. That doesn't mean that to God. అది నీవు దేవుని సంబంధమని అర్థము కాదు. I spoke with tongues, I performed miracles. We lay all the emphasis upon that. నేను భాషలతో మాట్లాడుతున్నాను, నేను అద్భుతాలు చేస్తున్నాను, దానికే మేము ప్రాముఖ్యతనిచ్చాము. And that's one of the most blinding things that they could do. అతి ముఖ్యంగా అంధత్వాన్ని కలుగు చేసేది అదే. Sure. The rain falls on the just the same as the unjust. నిశ్చయంగా అదే, నీతిమంతుని మీద అదే వర్షం వర్షిస్తుంది, అనీతిమంతుని మీద అదే వర్షం వర్షిస్తుంది.
The rain waters the crop the same as it waters the weeds, Roy. పంటను అదే వర్షం తడుపుతున్నది, కలుపును అదే వర్షం తడుపుతుంది. అవునా రాయ్? The same rain, the same Holy Spirit fall upon people. ఒకే వర్షం ఒకే పరిశుద్ధాత్మ ప్రజలపైన పడుతుంది. That still don't mean their nature's got to be different from the inside out. వారి స్వభావం వేరుగా ఉంటుంది, లోపల ఉన్నదే బయటికి వస్తుంది. Not an outward manifestation or demonstration. బయటకు కనిపించే ప్రత్యక్షతలు కాదు, చేసి చూయించే అనేవి కావు. But the inside spirit of the living God that makes that person a new creature, that humbles his heart or her heart before God. అయితే అంతరంగమందున జీవగల దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిని నూతన సృష్టిగా చేస్తుంది. అతని లేక ఆమె హృదయాన్ని దేవుని ఎదురు తగ్గించుకునే వారిగా వారిని చేస్తుంది. You say, preacher, you mean to tell me you doubt a dozen out of this millions and 4 billion people in the world? నీవనవచ్చు, బోధకుడా, ఈ 50 కోట్ల ప్రజల్లో డజన్ మంది కూడా వెళ్ళరేమో అనే అనుమానాన్ని నీవు చేకూరుస్తున్నావు అని చెప్పవచ్చు. I doubt where there'll be a dozen that'll make the rapture. రాకడలో డజన్ మంది అయినా వెళ్ళెదరో లేదో అనే అనుమానం నాకు ఉంది. Think of it. I'm telling you what Jesus said here in the gospel. ఆలోచించే, సువార్తలో యేసు ఏమి చెప్పాడో అదే చెప్తున్నాను. Think of it. ఆలోచించే, What's it got to? అది ఏమి చేకూరుస్తుంది? Because of immorality got amongst the people. Illegitimate children started being born. That blocks them out. ఎందుచేతనగా ప్రజల్లో పాపమున్నది కాబట్టి, అక్రమంగా బిడ్డలు జన్మెత్తుతున్నారు కాబట్టి అది వారిని తుడిచివేస్తున్నది. See, we could stand here for hours placing those things. గమనించండి, మనం ఇక్కడ గంటల కొలది నిలబడి ఆ విషయాల గురించి వల్లింపవచ్చు. And you can see that we're living in a corruptible, damnable, rotten to the core generation of people. ఇంకా మనము చెడిపోయిన, శాపగ్రస్తమైన, మురిగిపోయిన తరమైన ప్రజల మధ్య మనము జీవిస్తున్నాము. No wonder they can't see no signs. No wonder they won't hear the gospel. వారు ఎటువంటి సూచనలు చూచట్లేదంటే ఆశ్చర్యము కాదు, వారు సువార్తను వినబడలేదంటే అది ఆశ్చర్యము కాదు. They're hardened, yet just as religious and pious. వారిని ఖండపరుచుకున్నారు, ఆయనను మత సంబంధంగా ఉంటారు, భక్తిగా కనిపిస్తారు. Didn't Jesus say that the Spirit speaks expressly in the last days? They'll be heady, high-minded lovers of pleasure more than of God. యేసుది చెప్పను లేదా? హంతదినముల గూర్చి ఆత్మ తేటగా చెప్పుతున్నాడు, వారు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాలను ఎక్కువగా ప్రేమించువారు. Truce breakers, incontinent, fierce, and despisers of those that are good, having a form of godliness. అనురాగరహితులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జాద్వేషులు, పైకి భక్తి గల వారే వలె ఉండేవారు. Oh, you can shout, sure. You can speak